गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीललिताय नमः। मातृदेवो भव पितृदेवो भव। सिन्दूरारुण विग्रहां त्रिनयना माणिक्यमौळी स्फुरत् तारानायकशेखरां स्मितमुपीमापीनवक्षोहा। पाणिभ्यामणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थचरणां जायेत् परामम्बिका। अरुणाकरुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिविरावृता मयूकै अहमिच्छेव विभावये भवानी। जायेत् पद्मासनस्थितां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसत् हेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्प्रत्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिका समन्दहसिते क्षणां ससरचापपाशाङ्कुशा अशेषजनमोहिनीं अरुणमाल्यभूषाम्बरां जपा कुसुमभासुरां जपविदौ स्मरेदम्बिका। श्रीमात्रे नमः। శ్రావ్యమైనటువంటి తన గొంతు మైమరిప చేశారు జ్యోత్స్న గారు, వారికి ధన్యవాదాలు. ముందు కార్యక్రమంలోకి వెళ్ళే ముందు నేను అందరికీ ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నాను, దయచేసి మన్నించండి. తొలి పరిచయం అష్టావధాని శ్రీ కోట రాజశేఖర్ గారు నెల్లూరు జిల్లాలోని అల్లూరు గ్రామంలో జన్మించారు. వీరి తల్లి శ్రీమతి సక్కుబాయమ్మ గారు, తండ్రి కోట సారంగపాణి గారు. వీరు నెల్లూరులో మూలాపేటలోని వేద సంస్కృత కళాశాలలోను, ప్రొద్దుటూరులోని మలయాళ స్వామి ఓరియంటల్ కళాశాలలోను సంస్కృతాంధ్రములను చదువుకున్నారు. అల్లూరు గ్రామంలో తాను చదువుకున్న రామకృష్ణ జూనియర్ కళాశాలలోనే సంస్కృతం లెక్చరర్గా 30 సంవత్సరాల పాటు పనిచేశారు. అంకిత భావంతో విద్యాబోధన చేసిన వీరిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2013లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది. 2013 సంవత్సరం అంటే అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ విడిపోలే, ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. అనేక అష్టావధానాలు చేసిన వీరిని నెల్లూరులోని కళాదీప్తి సంస్థ వారు అవధాని శేఖర అనే బిరుదుతో సన్మానించారు. వీరు రోజుకో పద్యం శంకరాభరణం అనే 2021 సంవత్సరంలో రిపబ్లిక్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు అవధాని కోట రాజశేఖర్ గారిని సన్మానించారు. అటువంటి మహనీయుల్ని వేదిక మీదకి ఆహ్వానించడానికి నేను చాలా ఆనందంగా పడుతున్నాను. దయచేసి వారు వేదికను ఆశీర్వదించ రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. శ్రీ సూరం శ్రీనివాసులు గారు నెల్లూరు పట్టణంలో జన్మించినారు. వీరి తల్లి కడయింటి శేషమ్మ గారు, తండ్రి శ్రీ సూరం హనుమంతయ్య గారు. వ్యాస మహర్షి సంస్కృతంలో వ్రాసిన మహాభారతంలో ఉన్న శ్లోకాలకు తెలుగులో వచనానువాదం చేసిన మహనీయులు శతావధాని ఈ సూరం శ్రీనివాసులు గారు. 30 సంవత్సరాల పాటు ఓరియంటల్ కళాశాలలో ప్రిన్సిపాల్గా ఉత్తమ సేవలను అందించి లెక్కలేనన్ని సత్కారములు పురస్కారములు పొందిన కవీశ్వరులు వీరు. సౌమనస్యము, సునీతాపుత్రాసుల మొదలైన 30కి పైగా గ్రంథాలను రచించారు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి అనే గ్రంథానికి వ్యాకరణపరమైన వ్యాఖ్యానాన్ని వ్రాసిన వీరు ప్రస్తుత కాలానికి తగినట్లుగా శిష్యులకు ఆన్లైన్లో ఉపనిషత్తులను విశదీకరిస్తున్నారు. కవి పండితులకు కలిగే సందేహాలను తీరుస్తూ శిష్యవాత్సల్యంతో ఉండే వీరు నిరాడంబరంగా ఉంటారు. రామకృష్ణ గారు, వారి గురించి డాక్టర్ తంబుశెట్టి రామకృష్ణ వాజ్ ప్రొఫెసర్ అండ్ ఫౌండర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ at the University of Calicut. He is a renowned neurophysiologist who was invited to be the professional visiting fellow of Exeter College and Department of Pharmacology, University of Oxford in 2001. Sri Arabindo's Savitri into Telugu, MSco Press 2009 released the translations. I request Dr. Tambusetti Ramakrishna Garu to kindly come over to the dais and occupy his seat. ఇప్పుడు ఈ సభకి అధ్యక్షత వహించమని అష్టావధాన శ్రీ కోట రాజశేఖర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాను. వారి మొదటి పుస్తకానికి అంటే వారు రాసిన సీతారామ కళ్యాణానికి మేము కూడా పద్యం చూసాము. కానీ మేము పద్యంలోని పదాలు మాత్రం చూశాను. వీరు మాత్రం ప్రతి అక్షరము అంటే ఎవ్వరూ చూడలేని దోషాలు కూడాను, ఎవరి కళ్ళకి అందని దోషాలను కూడా చూసి అత్యద్భుతంగా పరిష్కరించారు. అలాగే పత్రిక కూడా చేస్తున్నారు. శ్రీ స్వామీజీ గారిని సభ మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీమాన్ నల్లాం చక్రవర్తులు గారు, వీరు ప్రసంగ ప్రవీణ, నవరస చక్రవర్తి, శిష్య వాత్సల్య పరిపూర్ణులు. ఎన్నో గ్రంథాలు రచించారు. నానీలు, ప్రపంచ పదులు, గజల్సు, పద్యాలు మొదలైన 15కు పైగా కవితా ప్రక్రియల్లో స్వయంగా తాను వ్రాయటమే కాక తన శిష్యుల చేత కూడా వ్రాయిస్తూ వాళ్ళందరినీ తీర్చిదిద్దుతున్న ప్రముఖులు, సద్గురువులు. వారిని ఈ వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఇక శ్రీ అడవికొలను వెంకట్ గారు, శ్రీ కోట రాజశేఖర్ గారి సీతారామ కళ్యాణం బాలకాండకు అంటే అది అనువాద పద్యకావ్యము, దానికి నిధులు సమకూర్చారు. అంతేకాకుండా 10 సంవత్సరాలుగా ఎదురుచూసి ఒక రామాయణం యొక్క వాల్మీకి శ్లోకాలను చక్కగా సందర్భోచితంగా ఎలా పాడాలో, ఎక్కడ ఎలా పాడాలో ఆ విధంగా పాడేవారిని ఎన్నుకొని ఎన్నో లక్షలు వెచ్చించి వీరి చేత ఈ వాల్మీకి రామాయణం ఆడియోను ఎంతో సౌజన్యంతో తయారు చేయించారు. శ్రీ అడవికొల వెంకట గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో పుస్తకాల ముద్రణకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇటువంటి ప్రముఖులైన శ్రీ వివి రమణమూర్తి గారిని సభాయ నమః. శ్రీరామం కమనీయ కోమలతనుం కోదండ చాపోజ్వలం కౌసల్యాశుభగర్భజాతమమలం కారుణ్యచిత్తాంబుధిం కళ్యాణాద్భుత దివ్య సద్గుణవరం కాకుత్సవంశోద్భవం వందే భానుకలాగ్రశోభితమణిం సీతామనోనాయకం. కౌసల్యాస్నుష రామచంద్రవిభుకాంతామణిన్మైథిలిన్ శ్రీ సంపత్కర సత్యధర్మనేతన్ చిద్రూపతేజోనిధిన్ వాసింగన్న పవిత్రశీలధరజన్ వాత్సల్యచిత్తాంబుధిన్ శ్రీ సీతాసతి పాదపద్మములనే చిత్తమ్ములో గొల్చెదన్. పరమ పూజ్య స్వామి పురుషోత్తమ తీర్థుల వారికి స్వాగతాంజలి. శ్రీ సత్యఋషి పదాబ్జయుగ్మమును సంసేవించి ఆబాల్యమున్ ధీ సద్భక్తియుతుండునై నీతితో దీక్షాంతరంగుండునై శ్రీ సత్యాశ్రమ కార్యనిర్వహణలో సిద్ధాత్మును ఈ వేదిపై ఆసీనుండై దీవెనల్గురియనాహ్వానింతు విద్వత్సభన్. ఒక్కొక్కరికి కొన్ని పద్యాలు రాసి ఉన్నాయి, కానీ ఒక్కొక్క పద్యమే చదువుతున్నాను, మనకు కాలం ఇది కాకుండా. మాన్యశ్రీ ప్రాచార్యవర్య డాక్టర్ సూరం శ్రీనివాసులు మహాశయ, స్వాగతమయ్య సూరివర వాణి సుపుత్ర శతావధాని, మీ ఆగమనమ్ము మాకిప్పుడు అయాచిత భాగ్యనిధి ప్రసాద సజ్జోగముగాదలంతుము ప్రయోజనమేర్పడని సదస్సుకున్ రాఘవ సత్కథానుగమరంజనమై చెలుందుగావుతన్. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గారికి స్వాగతాంజలి. పరమ పవిత్ర గౌతమి ప్రవర్తిత భవ్యతరాంధ్రభూమిలో వరగుణ భూసురోత్తము సువంశ వివర్ధను చక్రవర్తికి పురమున ఈ సభాస్థలని పూర్ణమనమ్మున పల్కుచుంటి సాదరముగా స్వాగతాంజలులు దాశరథి పదభక్తి శీలికిన్. ఆచార్య శ్రీ తంబిశెట్టి రామకృష్ణ గారికి స్వాగత సుమాంజలి. వివిధ దేశాలలో విద్యాలయముల జీవశాస్త్రాచార్య శ్రేష్ఠుడితడు, మేధావి విజ్ఞాన బోధనా శోధన శాఖలందున మేటి శిఖరుడితడు, అధ్యయనాధ్యాసమాధ్యాత్మికాభ్యాస సద్విచారణ మార్గస్వాంతుడితడు, భావప్రపూర్ణమై బరుగుచు లోకాన విఖ్యాతుడగు అరవిందయోగి వ్రాస సావిత్రి చరితమున్ భవ్యరీతి అనువదించను సరసమౌ తెనుగునందు అట్టి శ్రీరామకృష్ణుని అభినతించి స్వాగతింతును వేదిన అలంకరింప. లీడర్ పత్రికాధినేత, సత్యవిషయ ప్రచురణకర్త, ధమ్మ ప్రచారకురు శ్రీ శ్రీ వివి రమణమూర్తి గారికి స్వాగత పద్యాంజలి. వాదములేని రీతుల శుభమ్మగు లీడరు పత్రికన్ ప్రజామోదమునంద నిల్పి పరిపూర్ణమనమ్మున భేదవాదముల్ ఛేదమునర్చుచున్ రచన చేసడి వారికి నేతయ్యి సదామోద మనస్కుడవు రమణమూర్తికి స్వాగతమిత్తు తోషమున్. అది రండి. ఇక
రామాయణ మూల కావ్యాన్ని, దానిలోని 24,000 శ్లోకాలను కూడా స్వరపరిచినటువంటి శ్రీ అవధాని శేఖరులు శ్రీ కోట రాజశేఖర అవధాని వారికి స్వాగత పద్యాంజలి. శ్రీరామపాద పద్మములారాధన చేయు మీరల అనవరతమ్మున్ పోరాని భవ్య బంధువులేరాళముగాచుగాక నెడ్గడతానై పరమనియమ్య చిత్తమున ప్రజ్ఞ వెలుంగగ రామగాథ సుస్వరమున పాదుకొల్పి రసవాహినిగా పఠించి భక్తి అధ్వరముగా శబ్దగ్రాహికను భద్రమర్చను రాజశేఖరుని 24,000 విస్తృత శ్లోక మహాధికావ్యమున్ శ్రీకరమగు రామాయణ శ్లోకముల ఆహ్లాదముదో శుభగళ మరమరన్ లోక ప్రజకందించిన ఈ కవి సత్తమున కెడుదు వినయ ప్రణతుల్. ఈ మొత్తం కార్యక్రమానికి కర్తగా ప్రయాసాలకు ఓర్చి దీన్నంతా కూడా ఎక్కడో వాషింగ్టన్లో ఉన్నటువంటి వారు శ్రీ అడవి కొలన వారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకించి శుభాభివందనములు. శ్రీ అడవి కొలను వెంకటరాయుని తద్ధర్మపత్ని రమ్య గుణమణిన్ వేయు విధమ్ముల రాముడు గాయను కాకిప్పుడు భక్త కరుణాలుండై శ్రీ అడవి కొలను వెంకట్ శ్రేయోమతి జ్యోత్స్న ధర్మ సేవానిరతులు ప్రాయ కార్యోత్సాహులు ధీయుక్తులు దైవభక్తి దీక్షారతులున్ వారు విదేశఖండమున వాసము చేయుచున్నగాని ఏమారక సాంప్రదాయములు మాతృధరాస్థలిపైన మక్కువన్ గౌరవభావయుక్త హితకార్యములను సమకట్టి చేయ ఈ ధీరుల ప్రస్తుతింతును సుదీప్త మనస్కుల సముదమ్మునన్. నమస్కారం. సరస్వతికి సాధువాదాలు తెలియచేస్తూ అధ్యక్ష స్థానం నుంచి 4 మాటలు. ప్రత్యేకించి రామాయణాన్ని గురించో, వాల్మీకి మహర్షి గురించో, శ్రీరాముడి గురించో చెప్పాల్సినటువంటి అవసరము ఈ సమయంలో లేదు. దాదాపు ఈ దేశంలో కూడా లేదు. కాకపోతే కొన్ని సంఘటనలు కొంత ప్రత్యేకంగా జరుగుతుంటాయి. అలాంటి వాటి గురించి ఏదైనా 1-2 మాటలు. అసలు వాల్మీకి రామాయణ రచనమే ఒక ఘటన. మనలాగా ఏదో ఒక మహాకావ్యం రాయాలి అనేటువంటి తీవ్రమైన సంకల్పం తీసుకొని కాగితాలు, పెన్లు, పేనాలు, పెన్సిళ్ళు వేసుకొని రకరకాలుగా ఆలోచించి చేసినటువంటి పని కాదు. అది ఒక ఘటన. ఆ ఘటనకు ఏర్పడినటువంటి ఒక రూపకల్పన. అది రామాయణమైంది. మరి మనం ముహూర్తాలను నమ్ముతాం కాబట్టి ఏ ముహూర్తంలో అది ప్రారంభమైందో తెలియదు. కానీ ఆ వాల్మీకి మహర్షి మాటల్లో ఎంత బలం ఉందో తెలియదు. కానీ యావత్ స్థాస్యంతి గిరయ సరితస్య మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచులిష్యతి అన్నది ఈరోజు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మహర్షి మాట అంత శక్తివంతమైనది. ఆ మాటను 24 శ్లోకాల రూపంలో పలికినటువంటి వ్యక్తి రాజశేఖర్. ఈ అడవి కొలను వెంకట గారు, కోట రాజశేఖరు, వీళ్ళిద్దరి యొక్క కలయిక కూడా ఒక ఘటన. ఒక్కొక్క ఘటన ఒక్కొక్క మహాకార్యానికి, ఒక ఆవిష్కరణకు నాంది వాక్యం అవుతుంది. అలా కలిసినటువంటి ఆ ఘటన ఈనాడు ఈ రీతిగా 24,000 శ్లోకాలను ధ్వనిముద్రణతో కూడినటువంటి
ఈ సీడీలను ఆవిష్కరించుకునేటువంటి రూపంగా పరిణమించింది. బహుశా వాల్మీకి రామాయణంలో చివరి శ్లోకం రాసి ఒక్కసారి ఎంతగా తృప్తిగా ఆనందించి ఉంటారో అంత ఆనందము వెంకట గారికి రాజశేఖర్కు కూడా కలిగి ఉంటుంది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అంటే సతాం సద్భి సంగ కథమపి పుణ్యేన భవతి. మంచి వాళ్లకు మంచి వాళ్ళతో స్నేహం అనేటువంటిది ఏదో పుణ్యం వల్లనే కలుగుతుంది, కానీ దాదాపుగా అలా కుదరడం కష్టం. మంచి అన్నానికి మంచి కూర దొరకడం అనేది ఎంత కష్టమో ఇద్దరు మంచి వాళ్ళ మధ్య స్నేహం కూడా అంతే కష్టం. అది జరిగింది. ఆ జరగడంలో ప్రత్యేకత ఏంటంటే కాళిదాస్ అన్నట్టుగా నా రత్నం అన్విష్యతి మృగ్యతే హి తత్. రత్నం దేన్ని వెతకదు, అది వెతకబడుతుంది. రాజశేఖర రత్నాన్ని వెంకట గారు వెతికారు, రాజశేఖర రత్నం వెతకబడింది, దొరికింది, రామాయణ ధ్వనిముద్రణగా రూపాంతరం చెందింది. ఆ రీతిగా చూసినప్పుడు ఆ ఇద్దరి కలయిక ఎందుకు ఏర్పడి ఉంటుంది అంటే, నాకు తెలిసి మామూలుగా ఒక వ్యక్తిని, పెద్దగా పరిచయం లేనటువంటి వ్యక్తిని నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగించేసి అవసరమైనటువంటి ధనాన్ని ముందే పంపేసి నిశ్చింతగా కూర్చునేటువంటి మంచితనం బహుశా వెంకట్ గారిలో కానీ మరెక్కడా కనిపించదు నాకు. ఇక ఇంకొక మాట, నాకు ఒక అలవాటు ఉంది. నేను నిజాలు చెప్పి శత్రుత్వాన్ని తెచ్చుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా అలాంటి పని ఒకటి చేయబోతున్నాను. నాకు పరిచయం ఉన్నటువంటి మొత్తం నా జీవితంలో నీకు నచ్చిన మంచివాడు ఎవడు అని ఎవరైనా అడిగితే నేను ముందు రాజశేఖర్ పేరే చెప్తాను. ఎందుకంటే ఓ మంచి జరిగితే తాను ఎంతగా తనకు జరిగిన మంచిని గురించి ఆనందిస్తాడో, పక్క వాళ్లకు మంచి జరిగిన అదే స్థాయిలో ఆనందించగలిగినటువంటి ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వం నాకు రాజశేఖర్లో మాత్రమే కనిపించింది నా మొత్తం జీవితంలో. అలాంటి ఆ ఇద్దరి కలయిక, ఆ వెంకట్ గారు రాజశేఖర్ గారు కలిసి ఇలాంటి ఒక మహాకావ్యాన్ని, మహాకార్యాన్ని మన ముందు ఉంచారు. దాన్ని స్వీకరించి ఆనందించడమే మనందరి కర్తవ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఒక రకంగా చెప్పాలంటే అది నా ఆత్మకథ అనుకోవచ్చు. ఎందుకంటే 2012లో ఒక కళ వచ్చింది నాకు. ఆ కళలో ఎవరో చెప్పినట్టుగా అనిపించింది. ఎవరు చెప్పారో తెలియదు. నువ్వు 3 పనులు చేయాలి. మొదటిది, వెంటనే సీతా కళ్యాణం చెయ్యి. సరే, బాగానే ఉంది, సీతా కళ్యాణం చేద్దాము. రెండవది, నువ్వు రామాయణం చదివావు కాబట్టి నువ్వు పడ్డ కష్టం అందరూ పడకూడదు. ఎందుకంటే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం అని చదవడానికి నాకు 1 వారం రోజులు పట్టింది. నిజం, నా మాట అమ్మండి మీరు. అలా మొదలుపెట్టిన వాడిని 2 సంవత్సరాల పాటు రోజుకి 4 గంటల చొప్పున తెల్లవారు లేచి మొత్తం రామాయణం చదువుకున్నాను నేను. అలా చదివాను కాబట్టి కళలో చెప్పింది ఏంటంటే, నువ్వు పడ్డ కష్టం అందరూ పడలేరు. త్వరలోనే ఏదో మొదలుపెట్టి వదిలేస్తారు, ఎందుకు వచ్చిన గోల ఇదని, ఏదో రామారావు సినిమా చూస్తే సరిపోతుంది కదా అని. మూడవది ఇంకా పూర్తి చేయలేదు. నా జీవితం ఎంతకాలం ఉందో తెలియదు, కానీ ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత అది మొదలు పెట్టాలి. అదేమిటంటే, పాశ్చాత్య దేశాల్లో ఉండే భారతీయులకి, అంటే భారతీయుల పిల్లలకి, 2nd జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా రామాయణాన్ని ఇంగ్లీష్ భాషలో రచించాలి. సరే, మొదటి 2 ఎవరితో అయినా చేయించవచ్చు, మూడోది నేను చేయవలసిందే. కాబట్టి ఈ కార్యక్రమం అయిన తర్వాత నేను నా జీవితాన్ని దానికి అంకితం చేయబోతున్నాను.
ఈ రెండు ఎలా మొదలయ్యాయంటే ముందు సీతా కళ్యాణం గురించి చెప్పి తర్వాత దీని ముందుకు వస్తాను. ఒక 15 నిమిషాల్లో పూర్తి చేస్తాను గురుగారు. సీతా కళ్యాణం చేయాలనుకొని ఒక మా బావగారు ఆయన అడిగాను, సిస్లా శ్రీనివాస్ గారిని. సరే ఒక వైష్ణవ దేవాలయానికి వెళ్ళాం. వెళ్తే వాళ్ళకి అడిగాం మేము, తప్పకుండా చేస్తామండి అని చెప్పారు వారు. వస్తాము, మీ ఊరికి వస్తాము, వచ్చి చేస్తాము అని. సరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఒకరోజు ఫోన్లో మాట్లాడుతుంటే మా ఆవిడ లలితాదేవి భక్తురాలు కదా, అంతా అమ్మవారి దయ అని ఆయనతో అంది. అనగానే ఆయనకి తాచుపాము తొక్కినంత కోపం వచ్చింది అవతల మాట్లాడిన వ్యక్తికి. మేము అమ్మవారిని వాళ్ళెవరిని నమ్మము, మేము శ్రీ వైష్ణవులము అని ఏదన్నారు ఆయన. మనకు అటువంటి తేడాలు ఏమీ లేవు కదా. కాబట్టి వెంటనే మా ఆవిడకి చాలా బాధపడింది. లలితాదేవిని అలా అన్నారంటే వెంటనే ఆవిడ బాధపడింది. ఆవిడ బాధపడితే నేను ఇంకా బాధపడతాను. కాబట్టి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, లేదు సార్, మీరు డ్రాప్ చేసుకుంటున్నాం సీతా కళ్యాణం, మీ చేతి చేయించటం అని. అప్పుడు ఇంకెవరు చేస్తారు? అప్పుడు ఒక 5గురు ప్రీస్ట్స్ కనబడ్డారు పంచపాండవుల్లాగా. వాళ్ళు మేము చేస్తామన్నారు. కానీ వాళ్ళ దగ్గర విగ్రహాలు లేవు, ఏమీ లేవు. ఒక చిన్న ఇంట్లో వాళ్ళు అప్పుడే టెంపుల్ స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు. సరే వాళ్ళందరూ మేము చేస్తాం, మీకు ఎందుకు డేట్ పెట్టేసుకోండి అన్నారు. సరే డేట్ పెట్టేసుకున్నాం. జూన్ 22 ఎప్పుడో పెట్టుకున్నాం. మీకెందుకు మేము విగ్రహాలు తెప్పిస్తాము అన్నారు. నా మాట నమ్మండి, అన్ని అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత విగ్రహాలు లేవు. ఇంకా 2 రోజుల్లో కార్యక్రమం ఉంది, అందరినీ పిలిచేసాం. అప్పుడు ఆ 5గురిలో ఒక ప్రీస్టు బెంగళూరులో విగ్రహాలు తయారు చేయించి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి ఈయన వెళ్ళి రిటర్న్ ఫ్లైట్లో ఆ విగ్రహాలను పట్టుకొచ్చి స్వామికి ఒక సేవ చేస్తారు ఆ విగ్రహాల్లో ప్రాణప్రతిష్ఠ చేయడం కోసం. ఆ సమయానికి నేను వెళ్ళాను. రాముడు కళ్ళు తెరిచి చూసి నన్నే మొదటిసారిగా. వాళ్ళు చెప్పారు, ఈ అదృష్టం అందరికి దొరకదండి, మిమ్మల్నే రామచంద్రమూర్తి కళ్ళు తెరిచి చూశారు. ఆ మర్నాడు మా ఇంటికి స్వామి సపరివారంగా వచ్చారు కళ్యాణంకి. సరే కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. అది 2012లో అయిపోయింది. ఆ తర్వాత మరి రెండవది ఉంది కదా కళ, రామాయణాన్ని గొప్ప పండితుల చేత చక్కటి ఉచ్చారణతోటి ఛందోబద్ధంగా అనుష్టుప్ ఛందస్సులో చదివించాలి అనుకున్నాం. అప్పటికి 2-3 చెప్పారు, ఎవరో చదివి ఉన్నాయి కదండి, ఇదివరకు చదివారు కదా అంటే నేను చెప్పాను, అవేం బాగలేవండి, చాలా హడావిడిగా చదివినట్టుగా ఉన్నాయి అవి. అలా కాదు, ఇది విని ఎవరైనా పుస్తకం ముందు పెట్టుకొని వింటే కనుక వాళ్ళకి పూర్తిగా రామాయణం అర్థమయ్యే విధంగా ఉంటుంది. పైగా వాళ్ళు కూడా చదివే విధంగా ఉండే విధంగా కావాలి నాకు అని నిర్ణయించుకొని వెతకడం మొదలుపెట్టాను. కొంతమంది వెతకడం అంటే ఇక్కడ విశాఖపట్నంకి వచ్చాను. 2012లో 2013లో వచ్చాను. 2013 మా అమ్మగారికి అప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేదు కాబట్టి వచ్చాను. కానీ ఈ కార్యక్రమం మీద ఉన్నాను నేను. కొంతమందిని కలిశాను. అబ్బో చాలా పెద్ద ప్రోగ్రాం, అన్ని మెచ్చుకున్నారు కానీ ఎవరు ముందుకు రాలే. సరే ఒక ఆయన్ని చూపించారు, ఏమండి మీరు ఈయన చేస్తారంటే పాపం ఆయన దగ్గరికి వెళ్ళాను. 80 సంవత్సరాల వయసులో ఉన్నారు ఆయన. నేను చేస్తాను బాబు అన్నారు ఆయన. కానీ పాపం ఆయనకి కొన్ని పళ్ళు లేవు. అడిగాను, గురుగారు మీరు చేస్తాన్నారు సంతోషమే, కాకపోతే మీరు ఒక 4-5 శ్లోకాలు చదివి వినిపించండి నాకు. కోన్వస్విన్ సాంప్రదంలోకి అని రామచంద్రమూర్తి 16 గుణాలు మీరు నాకు చదివి వినిపించండి సార్ అన్న. పాపం ఆయన చాలా ప్రయత్నించారు కానీ ఉచ్చారణ సరిగ్గా లేదు, ఎందుకంటే పళ్ళు లేవు. ఆయనకి నమస్కారం పెట్టి ఒక 1000 రూపాయలు ఇచ్చి, సంతోషం అండి, నా ప్రాజెక్టుకి మీరు తగిన వారు కారు అని చెప్పేసి వదిలేశాను. ఈ విధంగా చాలామందిని కలిశాను నేను.
చేస్తామన్న వాళ్ళు కొందరు, చేయలేమన్న వాళ్ళు కొందరు, అబ్బో మేము చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి చేయలేమని. కొంతమంది చేస్తామని 5-6 సంవత్సరాలు నన్ను వాళ్ళ వెంట తిప్పుకున్నారు కూడా. అది అయిపోయింది. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇది పూర్తి చేయాలి. ఆ సమయంలో అనుకోకుండా కోవిడ్ మనందరి మీద పడింది. ఆ సమయంలో ఎవరో మా చెల్లెలు అడిగింది, సుందరకాండ ఆన్లైన్ టీచ్ చేస్తావా మాకని. సరే ఆన్లైన్ టీచ్ చేస్తూ ఉన్నాను. టీచ్ చేస్తూ ఉంటే ఒక సందర్భంలో సీతాదేవి 10 మంది పతివ్రతల గురించి మాట్లాడుతుంది సుందరకాండలో. అందులో సావిత్రి పేరు వస్తుంది. అప్పుడు అనుకున్నాం, ఈ పతివ్రతల పేర్లే కాదు కదా, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాము అని నేను మహాభారతంలోకి వెళ్ళి సావిత్రి గురించి, వాళ్ళ గురించి, నలదమయంతి గురించి చెప్పుకున్నాం. కానీ నా మనసులో ఒక వ్యక్తి మెలిశారు. ఎవరయ్యా అంటే తంబిశెట్టి గారు. తంబిశెట్టి గారు అప్పుడు నాకు గుర్తుకొచ్చారు. ఆయన్ని కూడా నేను కలవడం చాలా యాక్సిడెంటల్గా జరిగింది. నేను ప్రతి శనివారం సుప్రభాతంకి వెళ్తుంటాను దేవాలయానికి. ఒక సుప్రభాతంకి వెళ్ళిన సమయంలో మా దేవాలయం ప్రీస్ట్, ఏమండి మీరు ఒక మనిషిని కలవాలి అని చెప్పారు ఆయన. ఎందుకంటే ఒక ఆయన వచ్చారండి, ఆయన ఎవరో తెలియదు నాకు, కానీ పుస్తకాల పిచ్చి ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ టెంపుల్లో అని అడిగారట ఆయన. ఎవరో ఆ వ్యక్తి. నాకు మీరు కనబడ్డారు, మీకు పుస్తకాల పిచ్చి ఎక్కువ కదా అని తంబిశెట్టి గారిని చూపించాడు ఆయన. ఆయన చేతిలో, ఆయన భార్యతో ఉన్నారు అక్కడ, ఆయన చేతిలో సావిత్రి పుస్తకం ఉంది. నేను గొప్ప అరబిందో భక్తుడిని. సావిత్రి మొత్తం చదివినవాడిని నేను. సావిత్రే కాదు, థాట్ ద పారాక్లీట్ అనే పోయం అది కూడా చదువుకున్నవాడిని. కాబట్టి అరబిందో వ్యక్తిత్వం మీద కానీ, అరబిందో యొక్క రచనల మీద కానీ చాలా ఆసక్తి ఉన్నవాడిని నేను. వెంటనే ఆయన ఏం చెప్పాడు, నేను సావిత్రి పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశానండి, మీకు ఒక కాపీ ఇస్తానన్నారు మహానుభావుడు. తీసుకున్నాను. ఆయన నమస్కారం పెట్టాను. అక్కడితో అయిపోయింది. ఆయన యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఉండింది. ఆయన అది 2010లో అనుకుంటాం, 3 వంతులు అయిపోయింది. ఇప్పుడు సుందరకాండ గురించి మాట్లాడుతూ అయ్యో సావిత్రి గురించి నాకన్నా బాగా చెప్పగల వ్యక్తి ఒకరున్నారు కదా అని ఆయనకి ఫోన్ చేశాను నేను ఆన్లైన్. ఏమండి మీరు మా సత్సంగ సభ్యులకి సావిత్రి మీద మాట్లాడి చెప్తారా అంటే ఆయన వెంటనే ఒప్పుకొని ఒక 2 గంటల సేపు సావిత్రి గురించి ఆయన చాలా అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. అప్పటి నుంచి నా ఆన్లైన్ లెక్చర్స్ కానీ అటెండ్ అవ్వడం మొదలుపెట్టారు. ఒకరోజు ఆయన ఏమన్నారంటే, మీకు రాముడి మీద భక్తి ఎక్కువ కదండి. ఒక ఆయన నెల్లూరులో నాకు బాగా తెలుసు, అవధాని గారు, ఆయన సీతారామ కళ్యాణం అనే పుస్తకాన్ని రాస్తున్నారు. ప్రతిరోజు ఒక శ్లోకం వాల్మీకి బాలకాండం తీసుకొని ఆ శ్లోకం మీద తాత్పర్యంతో సహా ఒక తెలుగులో పద్యాలు రాస్తున్నారు ఆయన. ఆ గ్రూప్లో మీరు చేరతారా? తప్పకుండా చేరతానండి. అదే రాజశేఖర్ గారు. సరే ఆయన గ్రూప్లో చేరిన తర్వాత రోజు వినేవాడిని. ఆయన ప్రతిరోజు పంపించేవారు ఆయన. విన్నాను, నాకు తెలిసిపోయింది ఇంతకాలం నేను ఎదురు చూస్తున్న మనిషి ఈయనే. అంటే రాముడు నన్ను బాగా పరీక్ష పెట్టాడు, వీడిలో ఎంత ఆర్తి ఉందా అని ఆయన నన్ను పరీక్ష పెట్టాడు. నాకు తెలిసిపోయింది అప్పటికి. సరే ఇన్నాళ్ళకి చూపించాడు ఆయన నాకు. కానీ ఈయన గొప్ప కార్యక్రమం చేస్తున్నారు, అప్పుడు అడగకూడదు కదా. కాబట్టి ఆయన పూర్తి చేసిన తర్వాత, ఆయన భద్రాచలంలో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు ఆయనకు ఫోన్ చేశాను, గురుగారు నాకు మీతో మాట్లాడనుంది. అప్పుడు చెప్పాను, ఇది నా మనసులో ఉన్న ప్రాజెక్ట్, మీరు చేస్తారా అంటే ఆయన ఇదివరకు అందరూ చెప్పిన విధంగా కాకుండా ఆయన వెంటనే నా మహద్భాగ్యం అది అని వెంటనే ఒప్పేసుకున్నారని. అస్సలు హెజిటేషనే లేదు. నువ్వు నాకు ఎంత డబ్బులు ఇస్తావని కానీ ఏమి అడగకుండా మహద్భాగ్యం అండి, తప్పకుండా చేస్తాను. అప్పుడు నేనేమన్నానంటే అండి, 24,000 శ్లోకాలు నా దగ్గర సమయం ఎక్కువ లేదు, ఒక 3-4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం మా నాన్నగారిది 100th బర్త్డే. మా నాన్నగారి 100th బర్త్డే లోపల
క్షమించాలి, పూర్తి చేయాలి. అది నా మనసులో కోరిక. మీకెందుకంటే తప్పకుండా చేస్తా అన్నారు ఆయన. చేద్దామా? అప్పుడు అన్నాను, ఒకవేళ మీరు 24,000 చేయడం కష్టం అనుకుంటే కనుక మీకు తెలిసిన పండితులు ఇంక ఎవరన్నా మీ దగ్గర పెట్టుకోండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు, ఫోన్ పెట్టేశారు. ఆయనలో ఉన్న గౌరవం, అంత గొప్ప వ్యక్తిత్వం అది. కానీ వెంటనే 2 నిమిషాల్లో ఫోన్ రింగ్ అయింది, మళ్ళీ నా ఫోన్. ఈసారి ఆయన శ్రీమతి మాట్లాడారు, గిరిజాకుమారి గారు. అన్నయ్య గారు 24,000 శ్లోకాలు మా ఆయనే రికార్డ్ చేస్తారు, ఇంకెవరు దాన్ని ముట్టుకోవడానికి వీలు లేదన్నారు ఆవిడ. నా మాట నమ్మండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఆవిడ తప్పకుండా మాట్లాడతారు. మాట్లాడి చెప్తూ ఉంటారు, మా ఆయన ఎప్పుడన్నా ఖాళీగా కూర్చుంటే అండి నేనే వెళ్ళి చెప్తాను, ఎందుకు ఖాళీ కూర్చున్నావు, కాస్త కొన్ని శ్లోకాలు రికార్డ్ చేయొచ్చు కదా అని ఆయన వెనక ఉండి ఆయన చేత ఆయన ప్రోత్సహించి చేయించారు ఆమె. అదే కాకుండా 2 సార్లు ఆయన అమెరికాకు వచ్చారు. పోనీ అమెరికాకు వస్తే అందరూ సైట్ సీయింగ్ వెళ్తుంటారు కదా. ఒక అబ్బాయి కాలిఫోర్నియాలో ఉన్నారు, ఒక అబ్బాయి డాలస్లో, టెక్సస్లో ఉన్నారు. ఆయన ఆశ్చర్యం ఏంటంటే 2 సార్లు అమెరికాలో ఉన్నప్పుడు 2 పెద్ద కాండలని, మొట్టమొదటిసారి అయోధ్యకాండ చేశారు. మొన్న ఈ మధ్యనే 2024లో మళ్ళా వచ్చినప్పుడు యుద్ధకాండ చేశారు. ఆ 2 పెద్ద కాండలు చేసి మళ్ళా ఇక్కడికి వచ్చి నవంబర్ మాసంలో నేను చెప్పాను ఇలా ఫిబ్రవరిలో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే దుష్యంత్ శ్రీధర్ గారిని ఇక్కడ తీసుకురావాలని నా కోరిక. దుష్యంత్ శ్రీధర్ గారికి ఆంధ్రదేశంలో ఒక ఎక్స్పోజర్ ఇవ్వాలని నాకు చాలా కోరిక. రేపు ఆయన గురించి మాట్లాడతాను నేను. ఆయనంటే నాకు చాలా గౌరవం. 38 ఏళ్ల వయసు మనిషి, మహాజ్ఞాని. అటువంటి వారిని ఆంధ్రదేశంలో తీసుకురావాలనే ఉద్దేశం నాకు ఉండింది. కాబట్టి ఆయనని ఇక్కడ తీసుకురావాలి, ఈ కార్యక్రమంకి ఫైనల్గా ఆయనతోటి ఉపన్యాసం ఇప్పించాలని కోరుకుంది. మరి ఆయన దగ్గర డేట్స్ తీసుకోవాలి కదా. ఆయన మొత్తానికి చూసి ఫిబ్రవరి 23 డేట్ ఇచ్చారు ఆయన. అప్పుడు ఆయనతో చెప్పాను, అయ్యా ఫిబ్రవరి 23వ తారీఖు ఆయన వస్తారు, ఆ లోపల మీరు ఉత్తరాఖండ పూర్తి చేస్తారా? తప్పకుండా చేస్తాను. నవంబర్లో ఇండియాకి వచ్చారు మహానుభావుడు. ఏమాత్రం కూడా ఆలోచించకుండా, వేరే విషయాల మీద దృష్టి పెట్టకుండా ఉత్తరాఖండ పూర్తి చేశారు. మొన్ననే ఫిబ్రవరి 5వ తారీఖు. అంత కృషి చేశారు ఆయన. ఎంత కృషి అంటే దాని వెనకాల ఎప్పుడు ఏ రికార్డింగ్ చేసినా సరే ఆయన దాన్ని నాకు పంపించేవారు. పంపించే ముందు స్వామీజీ దాన్ని పరీక్షించేవారు. స్వామీజీకి పంపించే ముందు కూడా ఒక్కొక్కసారి కొన్ని శ్లోకాల్లో ఎక్కడన్నా తప్పులున్నాయా లేకపోతే సందేహం ఉంటే ఆయన నాకు పంపించేవారు. ఏమంటే ఇలా ఉంది అంటే మేము ఇద్దరం కూడా చర్చించుకునేవాళ్ళం. తిరుపతి దేవస్థానం పుస్తకంలో బాగుందా, లేకపోతే పుల్లెల గారి పుస్తకంలో బాగుందా, లేదా గీతా ప్రెస్ పుస్తకంలో బాగుందా, ఇలా రకరకాల సంభాషణలు మా మధ్య ఎన్ని జరిగాయో. ఆయన నన్ను అడగక్కర్లేదు, నాకేమీ తెలియదు. కానీ ఆయన నాకు అంతటి రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎప్పుడు ఫోన్ చేసినా సరే నవ్వుతూనే మాట్లాడేవారు ఆయన. అలాగా మేము ఇద్దరం ఒకరితో ఒకరు సహకరించుకుంటూ, ఆయన 99% వర్క్ చేస్తే నాది 1%. ఎప్పుడైనా ఇంకా డౌట్స్ ఏమన్నా వస్తే సూరం గారి దగ్గర వెళ్ళటం కానీ వికిన్ వాళ్ళ దగ్గర వెళ్ళేవారం. ఇంత కన్సర్టెడ్గా ఎఫర్ట్ చేశాం. సార్ రికార్డింగ్ అయిన తర్వాత దాని టెక్నికల్ సపోర్ట్ ప్రసాద్ గారు. ఆయనకి ఎన్నిసార్లు ట్రబుల్ ఇచ్చాము మేము. కాబట్టి ఇది ఒక వ్యక్తి వలన జరిగింది కాదు, దీని అంతటికీ మూలం ఆయన. రాజశేఖర్ గారు 3 సంవత్సరాల పాటు, ఎవరైనా 3 సంవత్సరాలు జీవితంలో ఇట్లాంటి విషయానికి డెడికేట్ చేస్తారు. పైగా నేను పైసా ఇవ్వలేదు ఆయనకి. ఎప్పుడు ఆయన నన్ను ఏం అడగలేదు. పంపిస్తా అంటే వద్దు సార్ అంటారు ఆయన. ఏమొద్దన్నారు ఆయన. ఇక్కడికి కూడా ఇవాళ ఆయనకి సన్మానం జరిగింది. నేను ఏం వద్దని నాకు ఒకరోజు ఆయన మెసేజ్ పెట్టారు, మీరు నాకేం ఇవ్వడానికి వీల్లేదని. ఈ రోజుల్లో ఎవరు అలా ఉంటారు? ఎవరు ఉండరు. ఆయనలో ఉన్న రామభక్తి అంత గొప్పది. కాబట్టి ఇందులో నాకంటూ ఏమీ లేదు. నేను ఒక ఆలోచన నాకు తట్టింది, అలా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కళలో ఎవరు చెప్తారండి, ఏదో పిచ్చివాడి కళ వచ్చింది అంతే. ఆ కళని నిజం చేయాలనుకోవడం కూడా నాది ఒక రకంగా అనిపించింది. ఎందుకు, ఎన్ని కళలు వస్తాయి కదా, అన్ని కళలు నిజం అవుతాయా? కానీ ఇది ఎందుకో బలంగా నాటుకుపోయింది.
చెయ్యాలి అని నాటుకుపోయింది నాలో. కాబట్టి 2012లో వచ్చిన కళ 2025లో ఫలించింది అంటే దానికి పూర్తిగా కారణం శ్రీ కోట రాజశేఖర్ గారు. ఆయన వెనుక శక్తి స్వరూపిణిగా ఉన్న గిరిజా కుమార్ గారు. కాబట్టి వాళ్ళిద్దరికీ నేను, ఆయన చెప్పారు ఘటన అన్నారు సూర్య శ్రీనివాస్ గారు, ఈ ఘటన ఈ జన్మది కాదు, నా నమ్మకం ఎన్నో జన్మల నుంచి వెంటపడుతూ వచ్చింది. ఈ జన్మలో రామచంద్రమూర్తి నిర్ణయించుకున్నాడు ఈయనతో చదివించాలని. కానీ నేను ఆయన్ని ఎలా కలుసుకోవాలో నేను పడ్డ మదన అంటుంది మనసులో. చాలాసార్లు నిద్రపోయేవాడిని కాదు, ఎవరు చేస్తారు ఇది. అంతగా బాధపడ్డ సమయంలో ఈయనని చూపించింది రాముడే. ఎవరి ద్వారా అంటే తంబిశెట్టి గారి ద్వారా, రామకృష్ణ. అది కాబట్టి ఇంత జరిగింది వెనకాల. అనుకోవచ్చు కొంతమంది, ఏముంది రామాయణ 24,000 శ్లోకాలు కదా, ఏంటి పెద్ద దాని గురించి ఇంత సభ పెట్టుకోవాలా, ఇంత సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలా అని. ఇది సొంత డబ్బా కొట్టుకోవడానికి కాదండి, ఇది నిజంగా భగవంతుడి మీద ప్రేమతోటి భక్తితోటి చేసింది ఇది. కాబట్టి ఇంత డబ్బు ఖర్చు పెట్టాలని కానీ లేదా ఏదైనా అదేమీ లేదు, ఇది చెయ్యాలి అంతే. పైగా ఒక టార్గెట్ డేట్ 2026 లోపల చెయ్యాలి. కారణం ఉంది దానికి. అన్ని విధాలా కూడా నేను అడిగిన విషయాలను ఎప్పుడు ఏది అడిగినా సరే ఆయన కాదనకుండా ఎంతో శ్రమ ఓడ్చి ఆయన ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా తీసుకొచ్చారంటే, అసలు మొన్న ఆఖరి రోజు చెప్పాను, మీరు మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేశారండి అని. ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం తేలిక నా ఉద్దేశంలో. 24,000 శ్లోకాలు రామాయణాన్ని రికార్డ్ చేయడం చాలా సామాన్యమైంది కాదు. ఎందుకంటే చదివిన వాడిని నాకు తెలుసు, ఎంత కష్టపడి చదివాను నాకు తెలుసు. కాబట్టి ఆయనకి నేను కలకాలం రుణపడి ఉంటాను. ఎంత చెప్పినా చెప్పవచ్చు ఈ విషయంలో, కానీ సభ మర్యాద కాబట్టి ఈ మాత్రం చెప్పి ఆపే ప్రయత్నం చేస్తున్నాను. నమస్కారం. ముద్రణ నేపథ్యాన్ని, వారి కళ సఫలమైనటువంటి సన్నివేశాన్ని మనకు వివరించారు. ఇప్పుడు వాటిని ఆవిష్కరింపబోతున్నారు శ్రీ పురుషోత్తమ తీర్థస్వామి గారు. అవి వినేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వినాలి అనేందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రామాయణంలో 2వ శ్లోకమే ఇది. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. దాదాపు అందరికీ కూడా వచ్చి ఉంటుంది. అయితే ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, గుణవాన్ అని ముందు చెప్పేసిన తర్వాత వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్య దృఢవ్రత అవన్నీ ఒక పట్టికి చెప్పాడు అంటే అవి గుణాలు కాదనే. గుణవంతుడు అని చెప్పిన తర్వాత మళ్ళీ కృతజ్ఞుడు, ధర్మజ్ఞుడు, సత్యం చెప్తాడు, నిజం చెప్తాడు, చెడు పనులు చేయడు, ఏమిటి అవి గుణాలు అవుతాయా కాదా? అంటే గుణవంతుడు అనడం ద్వారా అక్కడ గుణాలు ఉండటం వేరే, గుణ సమీకరణం వేరే. ఆ సమీకరణము అనేటువంటి గుణం కలిగినటువంటి వాడు శ్రీరాముడు. మనలో చాలామంది గుణాలు చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళే ఉంటారు. ఇందాక రాజశేఖర్ మంచివాడు, నాకు జీవితంలో కనిపించిన వాడు అన్నాను. అంతకంటే మంచివాళ్ళు అనిపించేవాళ్ళు అప్పుడప్పుడు ఉంటారు. కొందరు ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఉంటారు. కానీ అన్ని సందర్భాల్లోనూ కూడా మంచివాడు అనిపించేటువంటి వాడు. ఒకటికి లెక్కల్లో 99 వస్తాయి, తెలుగులో 26 వస్తాయి. వాడు లెక్కల్లో మేధావి అనడానికి వీల్లేదు. ఇంకొకటి తెలుగులో 84, సైన్సులో 14. వాడికి అనుప్రాస కుదిరింది, అంతే అనుప్రాస 84, 14 అంతవరకే వాడి గౌరవం. వాడు అక్కడ మేధావే కానీ ఇక్కడ మేధావి కాదు.
అన్నింటిలోనూ 70-80 మధ్య వచ్చిన వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, గుణ సమీకరణం చేతనైనటువంటి ఒక వ్యక్తిత్వము అంటాం. ఆ వ్యక్తిత్వాన్ని రాముడు కోరాడు, వాల్మీకి కోరాడు, రాముడిలో కనిపించింది. అలాంటి వ్యక్తిత్వం ఉందనే రాజశేఖర్ని నేను అన్నాను తప్ప మిగతా వాళ్ళందరూ మంచివాళ్ళు కారని కాదు. ఆ మంచిని సమీకరించడంలో కూడా చేతనైనటువంటి వాడు రాజశేఖరు అనేటువంటి అభిప్రాయాన్ని మాత్రమే అంత జాగ్రత్తగా వాల్మీకి రామాయణాన్ని చదవవలసింది. ఇది 2వ శ్లోకమే. గుణవాన్నని వాడిన తర్వాత అన్నెందుకు పట్టిక చెప్పాడు అంటే గుణ సమీకరణం చేత కావాలి అనేటువంటి దాన్ని చెప్పడమే. ఇప్పుడు శ్రీ పురుషోత్తమ తీర్థస్వామి గారు వాటిల్ని ఆవిష్కరిస్తారు. గురువుగారు సూరం శ్రీనివాసులు గురువుగారు నాకు తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ముద్రించబడినటువంటి 2 వ్యాఖ్యానాలతో గోవిందరాజయ్య వ్యాఖ్యానము మరొక వ్యాఖ్యానంతో ఉండేటువంటి ఆ 7 కాండాల పుస్తకాలను నాకు ఇచ్చారు. ఎంత మహాప్రసాదం అండి వారు. ఆ తర్వాత ఆ విధంగా క్రమంగా ఒక 3 సంవత్సరాలు అంటే అప్పుడప్పుడు ఆగిన 3 సంవత్సరాల కాలం అనేటువంటిది పట్టింది ఈ 24,000 శ్లోకాలు ఆడియోగా చేసేదానికి. అయితే ఈ చేసే ఆడియోలో ముఖ్యంగా మొదటి పాత్ర అంటే ఒక సౌధానికి 4 స్తంభాలు కావాలి కదా, 4 వైపులా కూడా. మొదటి స్తంభము అడవికొలను వెంకట గారు అని నేను అనుకున్నాను. ఆ తరువాత స్వామీజీ ప్రతి అక్షరాన్ని విని చిన్న చిన్న తేడా ఉన్నా కూడా ఆయన అవన్నీ కూడా లిస్టు రాసి ఫోటో తీసి నాకు పంపించేసేవారు. ఆ విధంగా మళ్ళీ చేసేవాడిని. అవన్నీ చేసి ప్రసాద్ గారు వారు ఒక మూలస్తంభం అనుకోవాలి, 4 మూల స్తంభాల్లో ప్రసాద్ గారు దాన్ని కట్ చేయడం కానీ వీడియోలో మళ్ళీ ఆడియో కట్ చేయడం కానీ మళ్ళీ జత చేయడం కానీ స్వామీజీ చెప్పిన తర్వాత రెండోసారి చేసి పంపిస్తే వారు ప్రసాద్ గారు దాన్ని సిద్ధం చేశారు. నేను ఆ కారణంగా ధన్యుణ్ణి, కృతార్థుడనయ్యాను. నా జీవితానికి ఒక సఫలత్వం అనేటువంటిది ఏర్పడింది. అసలు రామాయణాన్ని ఎవరైతే వింటారో, ఇప్పుడు వారు చదివామని చెప్పారు, చదివిన తర్వాత అందరూ చదవాలి అలాగే అని దానికోసంగా శ్రమపడ్డారు. అయితే రామాయణాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి అన్ని విధములైనటువంటి శుభములు కలుగుతాయి. ఇహలోకములోనూ పరలోకములోనూ కూడా సమస్తమైనటువంటి మంగళాలు కలుగుతాయి. అందువలన రామాయణ శ్రవణ ఫలితము అనేటువంటి విషయాన్ని
యుద్ధకాండ చివరిలో ఫలశ్రుతి ఇచ్చారు, అట్లాగే ఉత్తరకాండ చివరిలో కూడా ఫలశ్రుతి అనేటువంటిది ప్రత్యేకంగా ఇచ్చారు. అంటే రామాయణం అనే అద్భుతమైన కావ్యాన్ని ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే ఎవరైనా వినాలి అనుకుంటే వాళ్ళకి వెంటనే అందుబాటులో ఉండడం కోసం యూట్యూబ్లో పెట్టేస్తున్నాం. అది కూడా మన ప్రసాద్ గారు ఆల్రెడీ చేసి ఉంచారు. 7 కాండలు, అన్ని సర్గలు కూడా మీరు ఆన్లైన్ వెళ్ళి చూస్తే కనుక సర్గ సర్గాలు వస్తూనే ఉంటుంది. కాబట్టి సుందరకాండ పారాయణ చేయాలి. హాయిగా మీరు పుస్తకం పెట్టి కూర్చొని అన్ని సర్గలు ఒకటి దాని ఒకటి చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు నేను ఒక సిద్ధి సర్గ మాత్రమే చదువుకుంటాను, హాయిగా సుందరకాండ 15వ సర్గకు వెళ్ళిపోయి అది వినవచ్చు. ఆ విధంగా తయారు చేశాము ఇది. కాబట్టి పైగా ఎవరి దగ్గర పైసా అక్కర్లేదు, అందరికీ ఫ్రీగా దొరికే విధంగా. ఎందుకంటే ఇదంతా రాముడిచ్చిన ధనం, రాముడికే అంకితం. కాబట్టి ఎవరు కూడా ఇది నా దగ్గర లేదే అనుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా నా దగ్గర నా లిస్టులో ఉన్న అందరికీ కూడా వెంటనే రేపొద్దున మొత్తం 24,000 శ్లోకాలతో ఉన్న రామాయణాన్ని ఆడియో పంపించేసే ప్రయత్నం చేస్తాను నేను. అలాగే మన రాజశేఖర్ గారి వెబ్సైట్ ఉంది, అందులో కూడా తప్పకుండా అది ముఖ్యమైన స్థానం తీసుకుంటుంది. కాబట్టి ఎవ్వరికీ లేదు అనే ప్రశ్నే లేదు. ఇంకా మాకు కనబడటం లేదని అంటే నాకు కనుక ఫోన్ చేస్తే వెంటనే పంపించేస్తాను నేను. కాబట్టి ఇవాళ నుంచి రామాయణం కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా రామాయణం వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అది సంగతి. నమస్కారం. అప్పుడు మాట్లాడాను, అయితే ఇది లేదు నా దగ్గర. ఇప్పుడు వచ్చింది. ఇది రామాయణం, నా జీవితాంతం ఉంటుంది రామాయణం నాతో అని నేను అనుకుంటూ ఉన్నాను. చాలా ముఖ్యమైనటువంటి అంశం నేను గమనించింది ఏమిటంటే, ఇవాల్టి సమావేశంలో జ్యోత్స్న గారి ప్రార్థన నన్ను అలరించింది. ఎందుకంటారా, మనం ఏ సమావేశం పెట్టుకున్నా ప్రార్థన అనేది ఒక ఐటెంగా భావిస్తాం. అది ఒక ఐటెం. సమావేశం మొత్తంలో 10 ఐటమ్స్ ఉంటే ప్రార్థన అనేది ఒక ఐటెం. అలా కాకుండా వారు లలితాదేవిని ఆశ్రయించారు. చాలా గొప్ప విషయం ఇది. ఇది వారు ఏదో పాడేస్తున్నారని మనం అనుకోవచ్చు, కానీ నేను గమనించాను, లలిత సబ్స్టిట్యూట్ చేశారు వారు పదం. ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే, శ్రీ అరవిందుల వారు సావిత్రిని ఎందుకు రాశారు? ఆ లలితాదేవిని గురించిన కథ అది. సావిత్రి పేరు మారిందంతే, అన్నింటికీ కారణభూతురాలు, అన్నింటినీ అసలు నడిపిస్తున్న దేవత శ్రీ లలిత. అందులో ఏమాత్రం సందేహం లేదు. హైందవ సమాజం దీన్ని ఎప్పుడో మరిచిపోయింది. ఇది ఒక చారిత్రాత్మక విషయంగా మాత్రమే నేను ఇక్కడ ఉదహరిస్తున్నాను, కానీ మరి ఇంకొకటి కాదు. ఏ కార్యం జరిగినా, ఏ దేవత ఆ కార్యాన్ని పూర్తి చేసినా లలితాదేవి యొక్క అనుజ్ఞ, లలితాదేవి యొక్క శక్తి, ఆమె సాహసము, ఆమె యొక్క ఆశీర్వాదము ఉంటే తప్ప జరగనే జరగదు అని శ్రీ శంకరాచార్య వారు ఏనాడో చెప్పారు మనకు. లలితా సహస్రనామం మనం రోజు చదువుతూనే ఉంటాం, ప్రత్యేకంగా స్త్రీలు. కానీ అందులోని సారాంశాన్ని, అందులోని ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఆ మర్చిపోయినప్పుడు హైందవ సమాజానికి ఒక పెద్ద దెబ్బ తగిలింది అని నేను భావిస్తూ ఉంటాను. సామాజిక శాస్త్రం దృక్పథంతో చూస్తే అది మరి ఏ గ్రంథాన్ని చూసినా కూడా, రామాయణం కూడా దాన్నే నిరూపిస్తుంది. అసలు ఇప్పుడు అడవికొలను వెంకట్ గారు చెప్పినట్టుగా 10 మందిని ఉదాహరిస్తున్నాము సీత. నేను ఇటువంటి దాన్నే, నేను కూడా దమయంతి లాంటి దాన్నే, నేను కూడా ద్రౌపది లాంటి దాన్నే, ఏమనుకుంటున్నారు నన్ను అంటుంది. సైలెంట్గా కూర్చొని ఉంటుంది అక్కడ అడవిలో అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ ఆత్మశక్తి చేత, ఆ ప్రార్థనల చేత ఈ దేవతలందరినీ ప్రార్థించినందువల్ల, ప్రార్థించడమే కాదు, నేను కూడా అలాంటిదని ఏమనుకుంటున్నారు మీరు అంటుంది ఆ రాక్షస స్త్రీలతో.
దాన్ని మనం పెద్దగా పట్టించుకోము. అది నేను ఇదివరకు కూడా సమావేశంలో చెప్పాను. ఇది మనం మర్చిపోతూ ఉంటాం. రోజు మనం లలితా సహస్రనామం చదివినప్పటికీ కూడా అరవిందుల వారే చెబుతారు అసలు ఈ లలితను గురించి. సావిత్రి చదివితే మీకు తప్పకుండా తెలుస్తుంది లలిత యొక్క మహత్యం, లలిత యొక్క మనకు కావలసినటువంటి గుణగణాలు ఆ లలితాదేవియే మనకు ప్రసాదిస్తుంది. మనం ఏ పని చేసినా కూడా లలితాదేవి వాళ్ళ నుంచే వస్తుంది. హైందవ సమాజం ఈ ముఖ్యమైన విషయాన్ని మరిచిపోయిందేమో అని నేను అప్పుడప్పుడు పోనీ భ్రమపడుతుంటాను అని అనుకుందాం. అది ఒక భ్రమగా ఉంటే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. ఆ భ్రమలో నుంచి మనం బయటపడి ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని గుర్తిస్తే రామాయణాన్ని మనం సీతాయణంగా మార్చుకుంటాం. సీతాయణం అంటామేమో, పేరు మారిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అది సీతకథ, రాముడి కంటే కూడా గొప్పగా సీతకథ అది. వారు వెంకట్ గారు చాలా చక్కగా సుందరకాండ చెప్పారు. ద్రౌపదిని గురించి, మరి మిగతా దేవతల గురించి, సీత ఎలా ఆ రాక్షస స్త్రీలకు తెలియజెప్పింది అనేటువంటి విషయాన్ని, దానికి నిదర్శనాలను చాలా చక్కగా వర్ణిస్తుంది రామాయణం. రామాయణం అద్భుతంగా ఉంటుంది, తీయగా ఉంటుంది. చదువుకోవడానికి కానీ, వినడానికి కానీ, దాన్ని అనుసరించడానికి కానీ. ఇంకొకటి ఏంటంటే రామాయణంలో కొన్ని వేల ఏళ్ళు జరుగుతాయి. 20,000 ఏళ్ళు తర్వాత సీత పిల్లల్ని కన్నదట. పెళ్లి తర్వాత 20 ఏళ్ళు. ఈ మధ్యనే చదివాను నేను. 70 ఏళ్ళు దశరథుడు పరిపాలించాడు. అంటే ఆ కాలమానం వేరు, మన కాలమానం వేరు, పరిస్థితులు మారాయి. కాబట్టి కొన్ని మార్పులు వచ్చాయి. కానీ అసలు సత్యాన్ని మనం గుర్తించలేకపోతున్నామేమోనని నాకు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. అసలు సత్యాన్ని మనం గ్రహించడం చాలా అవసరం. దానివల్ల మన సంఘంలో కొన్ని మార్పులు కూడా రావడం సాధ్యమవుతుంది. అప్పుడు మన సంఘం బాగుపడుతుంది అనేటువంటిది ఆశ నాకు గొప్పగా ఉంటుంది. మరి వీరితో పరిచయం మన రాజశేఖర్ గారితో పరిచయం నాకు 40 ఏళ్ళు అయి ఉంటుందా, 40-50 ఏళ్ళు అయి ఉంటుంది. ఒక చిన్న ఊరు, ఏం ఊరో కూడా మరి కావలిలో ఒక సభలో కలిశాం. ఆయన చెబితే కానీ నాకు గుర్తుకు రాలేదు. ఆ సభకు నేను అధ్యక్షత వహించానట. వారేమో మరి అవధానం చేశారు ఒక కాలేజీలో. అక్కడ విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళాను. కావలి చిన్న ఊరు. అది ఆయన గుర్తుంచుకోవడమే కాక ఆయన ఫోటోగ్రాఫ్లు కూడా ఉన్నాయి ఆయన దగ్గర. ఇప్పుడు చిన్న చిన్న ఫోటోలు ఆ కాలం నాటివి అవి చూపెట్టారు. మనం అప్పుడు నేను మర్చిపోయాను పూర్తిగా ఆ విషయం. వారు గుర్తుంచుకున్నారు. అంటే వారు కూడా రామాయణ కాలంలోనే ఉన్నారేమో, ఇంకా రామాయణ కాలంలోనే పనులు చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఆ దీర్ఘకాలమైనటువంటి విషయాలను గుర్తుంచుకోవటం, మంచి విషయాలను మళ్ళీ మళ్ళీ స్మరించుకోవటం అనేటువంటిది మంచి వాళ్ళ లక్షణం. అటువంటి వారి సాహచర్యం నాకు లభించడం 40 ఏళ్ళుగా ఆయన గుర్తుంచుకోవటం అనేది నా అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. మరి అలాగే వెంకట్ గారి పరిచయం కూడా యథాలాపంగా జరిగింది. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. నా కుమారుడు అక్కడ ఉంటే చూడటానికి వెళ్ళాం, నేను మా వాడ ఓసారి అంతే. సరే, గుడి దగ్గరలోనే ఉంది, గుడికి వెళ్ళాము. ఒబామా ప్రెసిడెంట్గా అయినప్పుడు మన పూజారి ఒక ఆయన్ని పిలుచుకుంటాడు. ఆయన ఉన్నాడు ఇప్పుడు ఇంకా ఆ గుడిలో కదండి, ఇంకా ఉన్నారు ఆయన పూజారిగా. ఆ గుడికి వెళ్తే ముందు దర్శనం అయింది ఎవరు? ఆ పూజారి దర్శనం. అప్పుడే నా సావిత్రి ముద్రణ అయి వచ్చింది, వారికి చూపెట్టాను. సావిత్రి ట్రాన్స్లేట్ చేశారు, ఆశ్చర్యపోయాడు ఆయన. అంటే ఇప్పటికీ కూడా అందరూ అనుకోవడం ఏంటి అంటే సావిత్రి అర్థం కాదు, ఎవరు దాన్ని అర్థం చేసుకోవడమే కష్టం. అంటే ఈ ట్రాన్స్లేషన్ ఎలా చేశాడు నమ్మరు, ఇప్పటికీ కూడా నమ్మరు. ఆయన చూడంగానే చాలా ఆశ్చర్యపోయాడు. అర్థం కాదండి నాకు కూడా అని అన్నాడు ఆయన నిజంగా. అయితే పుస్తకం ఇవ్వండి అంటే నమస్కారం పెట్టుకుని, పుస్తకం ఇవ్వండి, మా ఇంట్లో ఉంచుకుంటాను, మా ఇంట్లో ఉండనివ్వండి, శ్రీ అరవిందరాజు రాసినటువంటి పుస్తకం కదా, మా ఇంట్లో ఉండనివ్వండి అని తీసుకుని నాకు $20 ఏమో ఇచ్చాడు ఆయన ఆ రోజుల్లో. తర్వాత వెంకట్ గారిని కలవడం జరిగింది. అంటే ఈ పరిచయం అంతా కూడా ఒక పూజారి దర్శనంతో మొదలయ్యింది.
అది నాకు చాలా ముఖ్యమైనటువంటి విషయంగా నేను భావిస్తాను. గుడిలో పూజారి, ఆ పూజారి వలన వెంకట్ గారి పరిచయం కావడం అనేటువంటిది సామాన్యమైన విషయంగా నేను మాత్రం భావించడం లేదు. అందులో ఒక దైవికమైనటువంటి సంఘటన, అది ఒక దైవికమైనటువంటి ఘటన కాబట్టి ఇంత గొప్ప కార్యం వారు చేయగలిగారు, మనం ఆనందించగలుగుతున్నాం. నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈరోజు కార్యక్రమం ప్రార్థనతో అది ఒక ఐటెంగా కాకుండా ఈ కథలో ఒక ముఖ్యమైన భాగంగా వారి ప్రార్థన, జ్యోత్సన గారి ప్రార్థనతో మొదలైంది. అందులో లలిత స్మరణ రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను. శ్రీ వెంకట్ గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శ్రీ లలితాదేవి ఆశీర్వచనములు ఎప్పుడు కూడా సదా మీకు ఉంటాయని నేను ఆశిస్తూ సెలవు. ధన్యవాదాలు రామకృష్ణ గారు. 7:30 నుంచి సంగీత కార్యక్రమం ప్రారంభమవుతుంది మనకు. ఈ లోపల మనం దాన్ని ఆస్వాదించేందుకు సన్నద్ధులం అవుదాం. కాబట్టి మన కార్యక్రమాన్ని వాయువేగ మనోవేగాలతో పూర్తి చేసుకుందాం. ఇప్పుడు శ్రీ నల్లాన్ చక్రవర్తి గారు తమ ఆశీస్సులను అందిస్తారు. వారిని సాదరంగా కోరుతున్నాను. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమోవాకాలు సమర్పించుకుంటూ, సభాసదులైనటువంటి పెద్దలందరికీ నమస్సులు ఘటించుకుంటూ 5 నిమిషాల లోపలే నాది ముగిస్తాను మాటలు, ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పి. ఎక్కడో వాషింగ్టన్లో ఉండేటువంటి అడవికొలను వెంకట్ గారు సముద్రాలు దాటి వెళ్ళిపోయారు భారతదేశాన్ని నుంచి. కానీ తమ భారతీయ సంస్కృతికి గుండెకాయ వంటి రామాయణం మీద శ్రద్ధ వహించి రామభక్తితో ఏదో కావ్యాలు రచింపజేయడం, సీడీ ఆవిష్కరింపజేయడం అన్నది నిజంగా ఇది రాముడి కృపా కటాక్ష వీక్షణాలతో తప్ప జరగనటువంటి విషయం. ఎందుకంటే అమెరికాలో కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరికి ఎందుకు జరగాలి అంటే, ఈ ఊరికి ఒక ప్రతిష్ట తెచ్చిపెట్టడానికి విశాఖపట్నంలో ఉండేటువంటి మన అడవికొలను వెంకట్ గారి కుటుంబం పూనుకొని ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమం 2 ఏళ్ల క్రితం ఇదే వేదిక మీద ఇక్కడే దాదాపు 1.5-2 ఏళ్ళు అయిందేమో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం, దాంట్లో కోట రాజశేఖర్ గారి చేత రాయించినటువంటి రామాయణ కాండలను ఆవిష్కరింపజేయడం, ఇదంతా ఒక అద్భుత కార్యక్రమంగా జరిగింది. దీనికి మూలం ఏదో తప్పనిసరిగా ఉండుంటుంది. మన భారతీయ సంస్కృతిలో కొంత ఏదో మకిలి ఉంది. దాన్ని వాష్ చేయడానికి టన్నుల కొద్దీ ఉండేటువంటి మకిలిని వాష్ చేయడానికి వాషింగ్టన్ నుంచి వెంకట్ గారు దిగి వచ్చారేమో దీనికి అనిపిస్తుంది. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో రామాయణ భారత భాగవతాల మీద ఏదో ఉంది ఒకటి. అనవసరమైన చర్చలు కూడా ఉన్నాయి, అవసరమైన చర్చలు కూడా ఉన్నాయి. అదే మకిలి అంటున్నాను నేను. ఆ మకిలిని వాష్ చేయడం కోసం వాషింగ్టన్ నుంచి వారు వచ్చారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి మూల బీజాలు అనిపిస్తుంది. భారత రామాయణాలు, భాగవతాలు ఎక్కడో విదేశీయులు వచ్చి భారతీయ సంస్కృతిని కొట్టేయాలి అని పూనుకొని ఆ ప్రయత్నం చేసి చేతకాక వెనక్కి వెళ్ళిపోయారే. ఏమిటి కారణం అంటే దీనికి రామాయణమే కారణం. ఈ జాతి సంస్కృతి ఇట్లా నిలబడడానికి, మనందరినీ నిలబెట్టడానికి రామాయణ భారత భాగవతాలే కారణం. అంత గొప్ప విశేషమైనటువంటి రామాయణాన్ని తీసుకుని అంత శ్రద్ధతో మీరు చేయటం అన్నటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంత వైభవోపేతంగా, నిరాడంబరంగా, వైభవం వేరు, నిరాడంబరంగా సింపుల్గా కనిపిస్తూనే వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మీ ఇద్దరి కృషిని ప్రశంసిస్తూ మంగళాశాసనాలు చేస్తున్న వెంకట్ గారికి, కుటుంబానికి, అలాగే కోట రాజశేఖర్ గారికి. ఇందాక సూరం మాస్టర్ గారు చెప్పారు, మళ్ళీ నేను చెప్పకూడదు కానీ కోట రాజశేఖర్ గారు నిజంగా ఆ రాముడికి చెప్పినటువంటిదే. అత్యంత వినయ సంపన్నులండి వీరు, అత్యంత వినయ సంపన్నులు. ఎవ్వరికి ఎక్కడా లోటు లేకుండా. ఇక్కడ మేము చేసిందేం లేదు, ఎందుకో బుట్టబొమ్మల్లా మమ్మల్ని కూడా తీసుకొచ్చి ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత,
వీరికి వారికి కూడా మా మీద ఇంతటి అభిమానం చూపించినటువంటి సద్గుణ సంపన్నులైనటువంటి వెంకట్ గారికి, కోట రాజశేఖర్ గారికి కూడా పునః అభినందనలు తెలియజేస్తూ ఒక్క విషయం చెప్తానండి. ఇదంతా కూడా సీతా స్వయంవరం అని రామాయణంలో ఉంది, కానీ రాముడి స్వయంవరం ఇదంతా కూడా. అన్నీ కూడా రాముడే చేసుకున్నాడు రామాయణంలో. విశ్వామిత్రుడిని వరించాడు, ఆయనతో వెళ్ళాడు. రాక్షసుల్ని చంపాలనుకున్నాడు, చంపాడు. రావణుణ్ణి చంపాలనుకున్నాడు, అందుకే సీత మిష ద్వారా రావణుణ్ణి చంపాడు. ఇవన్నీ కూడా సీతా స్వయంవరం కంటే కూడా రామ స్వయంవరాలు. ఆ రామ స్వయంవరం వల్లే వీళ్ళిద్దరిని ఎంచుకున్నాడు, అది రామ స్వయంవరం. రాముడి కటాక్షం లేకపోతే వీళ్ళిద్దరి మీద ఎందుకు? కోట రాజశేఖర్ గారు లేకపోతే 100 మంది లేరా చదివేవాళ్ళు? అది రామ స్వయంవరం. వరించుకున్నాడు ఆయన్ని, కోట రాజశేఖర్ గారు. ఆయనతో చేయించడానికి ఆయన్ని వరించాడు. పోతే ఈ సభలో కూర్చోబెట్టడానికి మిమ్మల్ని అందరినీ వరించాడు రాముడు, లేకపోతే సాధ్యమే కాదు. ఈ వేదిక మీద కూర్చోబెట్టినందుకు మమ్మల్ని అందరినీ కూడా వరించాడు, లేకపోతే మేము వరిస్తే అయ్యే పని కాదు అది. ఇక్కడికి వచ్చి కూర్చోవాలి, ఈ సభలో ఏదో నీరాజనాలు పొందాలనుకుంటే అయ్యేటువంటి పని కాదు, మేము వరిస్తే అయ్యే పని కాదు. ఇది కేవలం రామస్వయంవరం. ఇక్కడ మనం అంతా కూడా కూడటం అనేటువంటి రామస్వయం వరం అని చెప్తూ ఇంతటి మహద్భాగ్యాన్ని పొందినటువంటి ధన్యులైనటువంటి రాజశేఖర్ గారికి, వెంకట్ గారి కుటుంబాలకి మరొకసారి మంగళాశాసనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, అధ్యక్షులకి ధన్యవాదాలు సమర్పించుకుంటూ సెలవు. నమస్కారం. ధన్యవాదాలు చక్రవర్తి గారు. స్వయంవర సౌభాగ్యాన్ని చక్కగా మాకు విశదీకరించారు. కాలం కూడా మీరు స్వయంవరించినట్లుగానే 5 నిమిషాల్లో ముగించారు. తర్వాత లీడర్ పత్రిక అధినేత, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి గారు తమ ఆశీస్సులు అందిస్తారు. సభలో ఇంతమంది మహాపండితులు మధ్య అసలు నన్ను ఎందుకు పిలిచారో నాకు అర్థం కాల. నిజంగా రాజశేఖర్ గారితో నాకు పరిచయం లేదు, వెంకట్ గారితో పరిచయం లేదు, ఈ వేదిక మీద ఉన్న ఎవరితోటి కూడా నాకు పరిచయం లేదు. అయినప్పటికీ కూడా నేను ఇక్కడికి వచ్చాను. నిజంగా అనుగ్రహమని నేను ఫీల్ అవుతున్నాను. ఈవేళ ఈ ప్రయోగం వెంకట్ గారు చేపట్టడం అనేది చిన్న విషయం కాదు. ఆ రోజు వాల్మీకి మహర్షి గారు ఈ కథ నారద మహాముని గారి ద్వారా విని ఏ విధంగా చెప్పి అందరికీ లోక కళ్యాణం కోసం లోకం అంతా విస్తరింపజేశారు ఆ త్రేతాయుగంలో. ఇప్పుడు ఆ రోజు నారద మహాముని గారి ద్వారా ఎట్లాగైతే దీన్ని ప్రచారం చేశారో, ఈవేళ వెంకట్ గారి ద్వారా, రాజశేఖర్ గారి ద్వారా ఆడియో చేయించి, దాన్ని పెన్ డ్రైవ్ చేయించి, దాన్ని యూట్యూబ్లో పెట్టి మొత్తం మళ్ళీ ప్రపంచానంతరికీ కూడా ఆ రోజు లవకుశులు ఏ విధంగా అయితే లోకానికి ఈ శ్లోకాలను అందించారో ఆ విధంగా 24,000 శ్లోకాలని కూడా మన కోట రాజశేఖర్ గారి అవధాన్ గారి ద్వారా అందించడం అనేది చాలా చాలా అద్భుతమైన ఇది. ఆ రోజు రామాయణం అనేది ఈ కొండలున్నంత వరకు, నదులున్నంత వరకు, సముద్రం ఉన్నంత వరకు, ప్రపంచం ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు ఏ విధంగా రామాయణం ఉంటుందో అదేవిధంగా మన రాజశేఖర్ గారి ప్రతిభ కూడా ఈవేళ మనకి కనబరిచిన ఈ రాజశేఖర్ గారు, వెంకట్ గారు ఆ విధంగానే ఈ భూమి, ఆకాశం, కొండలు, నదులు ఉన్నంత వరకు కూడా ఈ 24,000 శ్లోకాలు ప్రజల మధ్య ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఇంత గొప్ప సభకి నేను రావడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. రాజశేఖర్ గారి ప్రయోగం ఇవాళ చాలా నాకు, అప్పుడు వాల్మీకి మహర్షి ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ నాకు రాజశేఖర్ గారు మాత్రం అలాగే కనబడుతున్నారు. ఈ
ఈ కాలంలో మనకున్న వాల్మీకి మహర్షిగా రాజశేఖర్ గారిని చేస్తూ వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పరమహంస గారు, మీరు సన్మాన పత్రం చదవండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీకళ్యాణకళాప్రసన్నవద శ్రీకాంత సీతాసతిన్ సౌకర్యంబుగా వామపార్శ్వన సంస్థాపించి చిన్ముద్రతో లోకమున్ పరికించు సాంద్ర కరుణాలోక ప్రసారుండు శ్రీ సాకేత ప్రభు రామబ్రహ్మం సదా సంరక్షణల్గూర్చుతన్. శ్రీ సీతారామచంద్ర కరుణాకటాక్ష వీక్షానుగ్రహ సంలబ్ధ సుధా సంపన్నానంద విరత హృదయ కవిరాజ రాజశేఖర. 5 సంవత్సరాలు ఆంధ్ర భాషా పండితులుగా నెల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను అవన్నీ కూడా చెప్పారు. అవన్నీ మళ్ళీ నేను రిపీట్ చేయటం లేదు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైనప్పటికీ ప్రవృత్తిరీత్యా పద్యరచనను కొనసాగించి రోజుకో పద్యం శంకరాభరణం, పద్య పంచశతి అనే గ్రంథమును రచించి శాశ్వత దినదర్శనం రూపొందించి ఆకాశవాణిలోనూ దూరదర్శన్లోనూ పాల్గొని తిరుపతి తిరుమల దేవస్థానాల పక్షాన తెలుగు తమిళ రాష్ట్రాలలో అనేక ధార్మికోపన్యాసములు గావిస్తూ మీరు ఆంధ్రావనిలో సుప్రసిద్ధులైనారు. ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే శ్రీ సీతారామ కళ్యాణం అనే గ్రంథరచన గురించి సంస్కృత మూలకావ్యం శ్రీమద్ వాల్మీకి రామాయణం అందలి ప్రథమకాండ బాలకాండను వీలైనంత యథాతథంగా 760 పద్యాల్లో రసవత్తరంగా పండిత పామర జనరంజకంగా ఆబాలగోపాలను చదువుకొని పదిలంగా 10 కాలాల పాటు హృదయంలో దాచుకోగలిగిన విధంగా సరళంగా అనువదించి తెలుగువారికి అందించిన మీరు ధన్యులు. ఈ మహాయజ్ఞంలో మిమ్మల్ని ఆద్యంతం ప్రోత్సహించి సూచనలు చేస్తూ రచన సవ్యంగా కొనసాగడాన్ని సుగమం చేసిన మహాపండిత శ్రేష్ఠులు ప్రాచార్య డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు, డాక్టర్ మేడ్సాన్ మోహన్ గారు, శ్రీ కందిశంకరయ్య గారు మొదలైన మహామహులందరికీ గ్రంథారంభంలో వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపడం అభినందనీయం. ఇది మీ విద్వత్తుకు వినమ్రతతో కూడి మరింత వన్నెను గౌరవాన్ని చేకూర్చింది. ఇంత కథకు మూలస్తంభం వంటి వారు మీ ధర్మపత్ని శ్రీమతి గిరిజాకుమారి గారు. పతికి తలలోని నాల్క ఈ సతీ అనంగా అనే ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించారామె. కళత్రము ఆప్తమిత్రం అయితే కాందే ఉన్నది. ఆమె కూడా ఆయనగా రాణించారు. ఒకరి మనస్సునకు ఒకరు అభిమన్నంగా మెలిగిన ఆదర్శ దంపతులు వీరు. మీ కుమారులిద్దరూ అమెరికా దేశంలో ఉద్యోగాల్లో స్థిరపడిన వారే. వారిద్దరూ కూడా తండ్రి గారి పద్య రచనా వ్యాసంగాన్ని ముఖ్యంగా శ్రీ సీతారామ కళ్యాణ గ్రంథరచనకు ఆనందంగా ప్రోత్సాహాన్ని అందజేశారనడం మీ గృహస్థ జీవన సాఫల్యానికి ఎందుకంటే మరి ఏ సాదృశ్యం చెప్పవలసింది ఉంటుంది. వీటన్నిటికీ భక్తి అనే పునాది ఒకటి ఉండాలి. అటు పునాది మీకు బాల్యంలోనే ఏర్పడి క్రమంగా శ్రీ సీతారామచంద్ర చరణారవిందములపై అనన్య భక్తి ప్రపత్తులని మహాసుందర సౌధాన్ని నిర్మింపజేశాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ సందర్భంలో మీ సీతారామ కళ్యాణ గ్రంథ ప్రచురణకు ద్రవ్య సహాయం చేసిన శ్రీ అడవికులను వెంకటేశ్వరరావు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి జ్యోత్స్నాకుమారి గారిని గురించి ప్రస్తావించడం సమంజసంగా ఉంటుంది. వారు అమెరికాలో వాషింగ్టన్ నగరంలో ఉంటూ అక్కడ మన తెలుగు సమాజంలో అత్యంత కీలకమైన సభ్యులుగా అనేక ధార్మిక సాంస్కృతిక రంగాల్లో క్రియాశీలక పాత్రలను పోషిస్తూ ఉండడమే కాక పౌరాణిక సనాతన ధర్మ ప్రసంగాలు స్వయంగా నిర్వహిస్తూ భారతీయ సంస్కృతి ఆంధ్ర సాహిత్యాభ్యుదయాలకు తమ శక్తి మేర సహాయ సహకారాలను అందిస్తుండడం ఎంతో అభినందించదగ్గ విషయం. అంతేకాకుండా
ప్రస్తుతం మీరు శ్రీ వాల్మీకి రామాయణ మూల గ్రంథంలోని 24 శ్లోకాలను ధ్వనిముద్రణాయంత్రం ద్వారా స్వరపరచడానికి ద్రవ్యరూపేణ సహాయ ప్రోత్సాహకాలను చేతులందిస్తున్న ఆ పుణ్య దంపతులు ప్రస్తుత ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా విద్వత్ కవిరాజులు నగరంలోని మాన్యులైన పండితుల పెద్దల సమక్షంలో తాము పుట్టిన గడ్డ విశాఖపట్నం మహానగరంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అత్యంత శ్లాఘనీయం. అవధాని శేఖర, శ్రీ రాజశేఖర కవిసత్తమ, మిమ్మల్ని ఈ వేదికపై సన్మానించడం అంటే సంస్కృతాంత భాషాయోషకు సమస్త తెలుగు వాంగ్మయానికి పట్టం కట్టిన మహానుభావులను సన్మానించినట్లే అవుతుంది. మీపై, మీ కుటుంబ సభ్యులపై, కర్తలైన శ్రీ అడవికుల వారి కుటుంబ సభ్యులపై శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మం యొక్క సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలు సదా సర్వదా ప్రసరిస్తూ ఉండాలని, మీరు శ్రీవారి అనుగ్రహ పాత్రులై శతాయురారోగ్య సంపద్ విభాభిరాములై ఇంకనూ ఇతోధికమైన సాహిత్య సేవలను కొనసాగిస్తూ యశో విభాభిరాములై విరాజులుదురుగాక. ఇతిశ్యం. ధన్యవాదాలు. శ్రీ క్రోధి మాఘ బహుళ పంచమి శనివారం. మీ ఆత్మీయ సుహృత్తు డాక్టర్ పరమహంస, బెంగళూరు. ధన్యవాదాలు పరమహంస గారు. ధన్యవాదాలు. ఇప్పుడు మీరు అనుమతిస్తే సభను గురించి 2 పద్యాలు. పద్యాల సభ ఒక్కటి. అబ్బాయి అలా చెక్కించక్కర్లేదు. వారి అనుమతితో ఒకే ఒక్క పద్యం చదువుతున్నాను. ఎందరు పండితోత్తములు, ఎందరు సత్కవిరాజశేఖరులు, ఎందరు సూర్యవర్యులు, మరందరు ధార్మిక శాస్త్రవేత్తలు, ఎందరు భాషణామణులు, ఎందరు లోకహితైక కర్మఠుల్, ఎందరు భాష్యకారులు, మరెందరు దీన జనాత్మకులు, ఎందరు భక్తి తత్పరులు, ఎందరు సభ్య సమాజ సేవకులు, అందరికీ సగౌరవ సహస్ర ప్రణామములాచరించదన్. సెలవు. ఇప్పుడు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామచంద్రస్వామి అనుగ్రహంతో, ఎందుకంటే నా బాల్యంలో కూడా మా ఇంటి ప్రక్కనే రామాలయం అనేటువంటిది ఉంది, ఇప్పటికీ ఉంది. ఎప్పుడూ రామాలయానికి వెళ్తూ ఉండేటువంటి వాడిని. ఆ రామచంద్రస్వామి అనుగ్రహంతో ఈ విధంగా ఈరోజు ఈ సభలో నేను సత్కారం అందుకునేటువంటి భాగ్యం అనేటువంటిది కలిగింది. అయితే నాలో గొప్పతనం అనేటువంటిది ఏమీ లేదు, కానీ పెద్దవాళ్ళ యొక్క సహకారం అనేది ఉన్నప్పుడు తప్పకుండా గౌరవం లభిస్తుంది. సూరం గురువర్యులు, శతావధాని సూరం శ్రీనివాసులు గురువర్యులు వారు ఎంత శిష్య వాత్సల్యం కలిగిన వారో నేను ఎంతోమంది గురువులను చూశాను. వారి వాత్సల్యం అనేటువంటిది అనన్య సామాన్యమైనటువంటిది. అందరినీ సమానంగా భావిస్తారు, ఎవరికి ఎప్పుడు ఏది కావాలనో అందిస్తారు. కాబట్టి వారి యొక్క ఆశీస్సులు, మనకు ఒక శ్లోకం చెప్తారు, గుణవజ్జన సంసర్గాత్ యాతి స్వల్పోపి గౌరవం పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే. గుణవంతులైనటువంటి వాళ్ళ సహవాసం వలన అల్పుడు కూడా గౌరవాన్ని పొందుతాడు. ఉదాహరణ ఏమిటి అంటే, పూలమాలలో పుష్పాల నడుమ దారం ఉంటుంది. ఆ దారాన్ని విడిగా ఎవరు తల మీద పెట్టుకోరు. కానీ ఆ దారం ఎప్పుడైతే పూలతో కలిసి ఉంటుందో మాలలో,
ఆ దారానికి కూడా సువాసన అనేటువంటిది కూడా అబ్బుతుంది. మొత్తం మీద అది గౌరవింపబడుతుంది. ఆ విధంగా నన్ను ఈనాడు ఈ పెద్దల గురువుల యొక్క సహవాసం కారణంగా సూరం గురువర్యులు, అట్లాగే స్వామీజీ, అట్లాగే మనకు అష్టావధాని చిట్తోటి విజయ్ కుమార్ గారు, వారు ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడ ఉన్నా సందేహాలు సులభంగా నివృత్తి చేస్తూ ఉంటారు. ఏదైనా కావాలని అడిగిన వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి ఆయన వెంటనే క్షణాల్లో అందిస్తారు. మామూలుగా గ్రీకు వీరుడు అంటుంటారు కదా, వారిని సెర్చ్ వీరుడు అంటుంటాను నేను. ఇక్కడే ఉన్నారు చిట్తోటి విజయ్ కుమార్ గారు. అట్లాగే మన స్వామీజీ అయితే ఎంతటి ఈ చిన్న తేడా ఉన్నా సరే ఒప్పుకోరు. వెంటనే కాగితం మీద రాసి ఫోటో తీసి నాకు పంపిస్తూ ఉంటారు. అది ఎంతో నాకు మేలును చేకూర్చింది. 24,000 శ్లోకాలు వారు విన్నారు, ప్రతి అక్షరము విన్నారు. అది వారి యొక్క గొప్పతనము. అట్లాగే ఇవన్నీ కూడా సాంకేతిక నైపుణ్యంతో గోపాల్ ప్రసాద్ గారు అది ఎంతో కృషి. అంటే ఉదయం పంపిస్తే ఉదయమే దాన్ని మళ్ళీ తిరిగి పంపిస్తారు సరిచేసి. రాత్రి అయినా సరే, ఏ ఊరైనా సరే, ఎక్కడున్నా సరే. మన పురుషోత్తమ స్వామి గారు అయితే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి కూడా ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ విని నాకు మళ్ళీ అక్కడి నుంచి కూడా పంపించారు. ఇదిగో ఈ తేడాలు ఉన్నాయి, సరి చేసుకోండి అని. అట్లా వీళ్ళందరి యొక్క సహవాసం కారణంగానే, వీళ్ళ యొక్క సహాయ సహకారాల కారణంగానే ఇలా ఈ కార్యక్రమం అనేటువంటిది, సత్కారం అనేటువంటిది నాకు అందింది. అన్నిటికీ మూలం రామచంద్రస్వామి అనుగ్రహము అని అనుకుంటూ, అయితే ఇప్పుడు ఏమీ డబ్బు ఇవ్వలేదు అనేటువంటిది వారు అన్నారు. కానీ అడవికొలను వెంకట గారు ముందుగానే ఇదిగో ఈ సీతారామ కళ్యాణం అనేటువంటి గ్రంథం కోసంగా నిధులు సమర్పించారు. ఆ రోజు వారిని గురించి, అడవికొలను వెంకట్ గారి గురించి నేను కొన్ని పద్యాలు రాశాను. కానీ సమయం లేదు కాబట్టి ఒక్కటే వినిపిస్తాను. వారికి నిధి కంటే రాముని సన్నిధి చాలా ఇష్టం, అడవికొలను వెంకట్ గారికి. చూడండి, నిధి సౌఖ్యమును సంగునా తెలుపుమా నీవు అన్న శ్రీరాముని సన్నిధియే సౌఖ్యము సంగునంచు మదిలో నేర్పొప్ప భావించుచున్ నిధులన్ కూర్చితివీవు నిధులన్ కూర్చితివీవు రామకథకై నిన్బ్రోచును ఆ రాముడే బుధ జ్యోత్స్నాపతి బుధ జ్యోత్స్నాపతి వెంకటేశ్వర కృపన్ ముక్తిన్ ప్రసాదించెడిన్. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక్క పద్యంతోనే నేను వారి గురించి ప్రస్తావన చేశాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా గురువుగారు సూరం శ్రీనివాసులు గారు, వారిని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. వారు ఎలా ఎన్ని సభలను నిర్వహించారో, ఎన్ని గ్రంథాలను రచించారో అది చెప్పేదానికి వీలు కాదన్నమాట. వారి గురించి మాత్రము ఒక్క పద్యంలో మీ ముందు ఆ విషయాన్ని తెలియజేస్తాను. వచనం చక్కగా రాస్తారు, పద్యకావ్యాలు రాస్తారు, గొప్ప కవిత్వం చెబుతారు. సంస్కృత భాష అయినా సరే, తెలుగు భాష అయినా సరే, రెండిట్లో సవ్యసాచిగా ఉంటారు మా గురువు గారు సూరం శ్రీనివాసులు గారు. అసమానమైనటువంటి పాండిత్యాన్ని తెలియజేస్తారు. అవధానాలు చేశారు, ప్రవచనాలు చేశారు, ఇంకా ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఆ ప్రజ్ఞ ఇంత అంత అనేటువంటిది కాదు. పాఠ్యములను బోధన చేస్తూ ఉంటే ఆ విద్యార్థులకి వారి ఉపన్యాసం చెప్తే ఆ ఉపన్యాసం ఇప్పుడు కూడా పాఠ్య బోధనలాగానే ఉంటుంది. అది చాలామంది మెచ్చుకునేటువంటి మాట. కాబట్టి వాత్సల్యం యొక్క స్వరూపం వారు అని నేను భావిస్తూ ఉన్నాను. అటువంటి గురువు గారి కోసం ఒక చిన్న పద్యం వినిపించాలనుకున్నాను. వచనగేయముగాని పద్యకావ్యముగాని సత్కవితాధారజాలువారు
అమర భాషను గాని ఆంధ్రమునను గాని అసమాన పాండిత్యము అతిశయిల్లు. అవధానమున గాని ప్రవచనమున గాని ప్రజ్ఞా సముద్రము ప్రస్తరించు. పరిశోధనను గాని పాఠ్యబోధన గాని పరిపూర్ణతత్వంబు పరిఢవిల్లు. రూపుగొన్నట్టి వాత్సల్యరోచితడు. రూపుగొన్నట్టి వాత్సల్యరోచితడు. అవధిలేనట్టి సౌమనస్యంబితండు. సూరముకుల కంధి విధుండు సూరి. ఇట్టి శ్రీనివాసులు గురువర్యు ప్రీతినెంతు. అటువంటి గురువు నాకు లభించడం అనేటువంటిది నా అదృష్టము, మహద్భాగ్యము. మరి ఆ విధంగా సూరం గురువర్యులు ఇంకా ఎంతోమంది, ఈ మన విజయ్ కుమార్ గారు అయితే ఎప్పుడైనా సరే సందేహాలు తీరుస్తూ నువ్వు ఏదైనా చేస్తావు, తప్పకుండా చేస్తావని భుజం తడుతూ ఉండేటువంటి వారు, ప్రోత్సాహాన్ని అందజేసేటువంటి వారు స్వామివారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మా మస్తాన్ రెడ్డి మా బాల్యమిత్రుడు, ఆయన మా ఊరు అల్లూరు. వారు కూడా ఇక్కడ ఏ కార్యక్రమాలు చెప్పినా కూడా వారి పనులు పక్కన పెట్టి నాకు సహకారాన్ని అందజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా శ్రీమతి అయితే ఇంకా ఈరోజు చేయలేదా రికార్డింగు, ఈరోజు ఎప్పుడు చేస్తావు రికార్డింగు అని మామూలుగా నసబెడతారంటారే, ఆ విధంగా నసబెట్టైనా సరే ఆ కార్యక్రమం పూర్తి చేసేదానికి ఆ విధంగా ప్రోత్సహించింది. మామూలుగా ఒక మహత్కార్యాన్ని సాధించాలంటే వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. మా గిరిజా కుమారి, నా ధర్మపత్ని, సహధర్మచారిణి ఆ విధంగా నన్ను ముందుకు నడిపించింది. అట్లా ఇప్పుడు ఇక్కడ వేదిక మీద వచ్చినటువంటి అందరూ, చక్రవర్తి గారైతే ఎంత వాత్సల్యం చూపిస్తారో, ఆయనకి ఎంతమంది శిష్యులు ఉన్నారో అది ఒకసారి మనం లెక్కేసుకుంటే అసంఖ్యాకంగా శిష్యులను కలిగినటువంటి మహనీయులు చక్రవర్తి గారు. నాకు భద్రాచలంలో ఏమీ తెలియదు, ఈ పుస్తకావిష్కరణ అక్కడ అనుకున్నాను. అన్నీ వారై నాకు అండదండగా ఉండి ఆ కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి ఆశీస్సులను, మంగళాశాస్త్రాలని ఇప్పుడు అందించినట్లే అందించారు. కాబట్టి ఈ రామకృష్ణ గారైతే 40 ఏళ్ల నాటి పరిచయం కూడా అలాగే ఉన్నా కూడా మరి వారి ద్వారా నాకు, ఆ రాముని ద్వారా నాకు అడవికొలను వెంకట గారి పరిచయం అనేటువంటిది కలిగింది. మరి ఈ విధంగా ఎంతోమంది ఈ సహాయ సహకారాలతో, ఇప్పుడు స్వయంవరం అనే మాటని చక్రవర్తి గారు ఎంత అందంగా చెప్పారు, మీరందరూ గమనించారు. ఎంత గొప్పవారు వారు. అనేక రకాలైనటువంటి కవిత్వాలన్నీ కూడా వారు అల్లేటువంటి వారు. ఈ విధంగా జరగడానికి సత్సంగము అంటే సాధువుల యొక్క సహవాసము, సాధువుల యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు, అందరి యొక్క ప్రోత్సాహమే కారణము. కానీ నాలో గొప్పతనం అనేటువంటిది ఏది లేదు అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా విన్నవించుకుంటూ రామచంద్రస్వామికి మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనములు అనేటువంటిది సమర్పించుకుంటూ ఈ జీవితానికి ఒక ధన్యత్వం అనేటువంటిది ఏర్పడింది, సార్థకత ఏర్పడింది. దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రేయస్తస్తతే. గిరిజాకుమారి గురి నుంచి నస అన్నారు. సంస్కృతాన్ని తెలుగులో కలిపి చమత్కరిస్తే నస కింటు సాన అంటే నస ఆమె నస కాదు, కానీ సాన పెట్టింది. అందువల్ల నస కింటు సాన. తర్వాత కార్యక్రమం పెద్దలకు సత్కారాలు. ఆ కార్యక్రమాన్ని వెంకట్ గారు, రాజశేఖర్ కలిసి నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇచ్చుకొని ఆ తర్వాత మరికొంతమంది ప్రముఖులకు కూడా సన్మానం చేయాలని పెద్దలు
నిర్ణయించి ఉన్నారు. సభాధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ సూరం శ్రీనివాసులు గురువర్యులకు వారు శతావధాని సంస్కృతాంధ్ర పండితులు. మీ తర్వాత అనుకుంటే స్వామీజీకి శ్రీ పురుషోత్తమ తీర్థస్వామి వారు మనకు అందరికీ కూడా సభలో పూజనీయులు కాబట్టి పురుషోత్తమ స్వామి వారికి ఇప్పుడు సన్మానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సత్కారం అనేటువంటిది నిర్వహించబడుతూ ఉన్నది. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్యన ఆ గురువు గారిని సత్కరించవలసినటువంటి అవసరం ఉన్నది. వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ధర్మ ప్రచార పరిషత్తుకి కొంతకాలం కార్యదర్శిగా కూడా పనిచేసి ధార్మికమైనటువంటి సేవలను అందజేసినటువంటి మహనీయులు కాబట్టి వారిని సత్కరించుకొని మనమంతా కూడా భావించవచ్చు. 60 ఏళ్లుగా నెల్లూరులో ఉన్నటువంటి సత్యానంద ఆశ్రమంలో తన జీవితాన్నంతా కూడా అంకితం చేసి ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తూ అట్లాగే విశ్వమీమాంస అనేటువంటి మాసపత్రికను చక్కగా దాన్ని రూపొందిస్తూ ఉన్నటువంటి మహనీయులు. ప్రూఫ్ కరెక్షన్ అంటే వారే అంత చక్కగా చేయగలిగినటువంటి వారు. నేను అనుకుంటాను ప్రూఫ్ కరెక్షన్లో వారికి డాక్టరేట్ ఇవ్వాలి అని నేను అనుకుంటూ ఉంటాను. ఆ విధంగా వారికి సన్మానం చేసి మనం అందరం కూడా ఇప్పుడు అందుకున్నాము. చాలా సంతోషం అండి. ఇక్కడికి విచ్చేశారు ప్రసంగ ప్రవీణ అనేటువంటి బిరుదం కలిగినటువంటి వారు, నవరస కవితా చక్రవర్తి అనేటువంటి బిరుదం కలిగినటువంటి వారు. మరి రామభక్తి ఇంత అంతా అని కాదు, స్వయంవరం అనే పదాన్ని ఎంత చమత్కరించారో మనకందరికీ ఇందాకనే తెలిసింది. కాబట్టి ఆ విధంగా అనేక కవితలను అనేక గ్రంథాలని సుమారుగా ఎన్నో గ్రంథాల వారి భావాలన్నీ కూడా అందులోకి తీసుకొని వచ్చినటువంటి వారు. ముఖ్యంగా నేను ఈ విధంగా ఇక్కడ సత్కారం అందుకునేదానికి రామాయణ గ్రంథాన్ని చక్కగా శ్లోకాలుగా ఆడియోగా తయారు చేసేదానికి వారు పరిచయం ద్వారానే అడవికొలను వెంకట్ గారి పరిచయం లభించింది. వారికి సత్కారం చేయడం అనేటువంటి కూడా ఉన్నారు. వీరు మామూలుగా ధార్మిక కార్యక్రమాలు కూడా ఎవరైనా చదువుకోవాలి అనే పేదవాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం అనేటువంటిది చేయడము, అలాగే పుస్తకాలు ముద్రించే సమయంలో కూడా ముద్రణకు నిధులను సమకూర్చడము, అట్లాగా సమాజానికి అభివృద్ధి కలిగేటువంటి పనులను చేయడము. లీడర్ అనేటువంటి పత్రిక 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రజతోత్సవం అనేటువంటిది కూడా పూర్తయింది అని ఈ సందర్భంగా మనం ఆనందంగా వీరి గురించి తెలియజేయవచ్చు. ఇప్పుడు రామాయణం గురించి కూడా చక్కగా కొల్లు వెంకట్ గారు చాలా గొప్ప ప్రయత్నం చేశారు. మన ఇందాక వీరు చెప్పినట్లుగా మనకు వివి రమణమూర్తి గారు చెప్పినట్లుగా వారి కీర్తి కొండలు నదులు ఉన్నంత వరకు కూడా నిలిచి ఉంటుంది వాల్మీకి మహర్షి చెప్పినట్లుగానే అని భావన చేస్తూ ఇప్పుడు అడవికొండల వెంకట్ గారికి సత్కారం చేయాలి. స్వామీజీని సత్కారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పురుషోత్తమ తీర్థస్వామి వారు అడవికొండల దంపతులకు సత్కారం చేస్తారు. జ్యోత్సన వెంకట్ గారు అడవికొండల వెంకట్ గారి గొప్పతనం మరి శ్రీమాత్రే నమః అని మనం అంటాం కదా, ఆ విధంగా అందరినీ కూడా భక్తి మార్గంలో నడిపిస్తూ, ఎందుకంటే సామూహికమైనటువంటి పూజలను కూడా చేస్తూ సామూహికంగా లలితా పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ ఇవన్నీ కూడా చేస్తూ అందరినీ కూడా భక్తి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. జ్యోత్సన కుమారి గారు కూడా ఇక్కడ కూడా మీరు విన్నారు. ప్రార్థనలో ఆమె యొక్క భక్తి భావన అనేటువంటిది, లలిత అమ్మవారిపై ఉన్నటువంటి భక్తి భావన అనేటువంటిది మీరందరూ కూడా విన్నారు. అట్లాగే అడవికొండల వెంకట్ గారు కూడా మరి ఈ ఇంతటి కార్యక్రమానికి మూల పురుషులు కాబట్టి వారికి సత్కారం అనేటువంటిది యథాశక్తి మనం చేయడం అనేటువంటిది సమంజసంగా భావిస్తూ స్వామీజీకు సత్కారం అనేటువంటిది చేస్తూ స్వామీజీ మంగళాశాసనలను అందిస్తూ ఉన్నారు, ఆశీస్సుల్ని అందిస్తూ ఉన్నారు. మరి వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్య భోగ భాగ్యములతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ ఉన్నారు. తర్వాత
మనం అనుకున్నాము గారిని వచ్చి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి మా అందరికీ సత్కారం అందుకుని ఆనందాన్ని కలిగించవలసిందిగా వారిని వేడుకుంటూ ఉన్నాను. సతీ సమేతంగా వారికి సత్కారం అనేటువంటిది జరగాలి అని కోరుకుంటూ ఉన్నాను. వారి శ్రీమతిని కూడా దగ్గరకు వచ్చి ఇద్దరు జంటగా ఆ సత్కారాన్ని అందుకొని రామచంద్రస్వామి యొక్క అనుగ్రహము అనేటువంటి దానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అడవికొలను వెంకట్ గారు అట్లాగే జ్యోత్స్నా కుమారి గారు సత్కారం అనేటువంటిది దుశ్యాలతో సన్మానం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా కన్నుల పండుగగా అన్నగారికి సత్కారం చేస్తూ ఉన్నారు. వారికి అన్ని విధములా రామచంద్రస్వామి శుభములను కలిగించాలని ప్రార్థన చేస్తూ అడవికొలను భీమేశ్వరరావు గారు దంపతులకు సత్కారం అనేటువంటిది ఇప్పుడు పూర్తి అయినది. వేరే కార్యక్రమాల మీద వెళ్ళవలసి ఉండి కూడా వారు ఈ సభకు విచ్చేశారు. అందరి గురించి పద్యములను రచించి చక్కగా ప్రశంసలు కురిపించారు. అటువంటి వాళ్ళకి సత్కారం అనేటువంటిది ఎంతో సముచితమైనది అని నేను తెలియజేస్తూ ఉన్నా. సూరం శ్రీనివాసులు గురువు గారిని అడిగేవాడిని, సాధారణమైనటువంటి అష్టావధాని, అందులో సమభావంతో ఉండేటువంటి వారు, ఏ తేడా లేకుండా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఏ సందర్భంలో అయినా సరే ఆ సందేహాలను చక్కగా తీర్చేదానికి కావలసినటువంటి పుస్తకాల్లో ఉండేటువంటి విషయాలను గారు విటుబాబు అంటాం మేము. ఆయన మాటల్లో హాస్యం ఉంటుంది. వారిని చూచినప్పుడు కూడా హాస్యం అనేటువంటిది మనకందరికీ కూడా అంటే గుర్తుకు వస్తుంది. మరి ఎందుకు విట్టు అంటే హాస్యం కదా, ఆ విధంగా కూడా వారి మాటల్లో చమత్కారం అనేటువంటిది ఉంటుంది. వారు కూడా గేయ రచన చేశారు, పుస్తకాలను రచించారు. అంతేకాకుండా శిష్యులుగా గురువులకు అంటే చక్రవర్తి గారికి శిష్యులు, అట్లాగే సూరం శ్రీనివాసులు గారికి శిష్యులు. నేను రాసినటువంటి బాలకాండ ఆ పద్యమునకు సంబంధించిన పుస్తకంలో కూడా డిటిపి పని కూడా చూచినటువంటి మహనీయులు. కాబట్టి వారికి ఈ సందర్భంగా కరతాళ ధ్వనులతో మనం అందరం కూడా సత్కారం అనేటువంటిది చేసుకొనడం అనేటువంటిది ఆనంది. ఆ విషయము మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. వారు నాకన్నా వయసులో పెద్దవారు అయినా కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్నారు. దగ్గరలో ఒరిస్సా బార్డర్లో వారు ఉన్నారు. వారు అక్కడి నుంచి విచ్చేశారు, సతీమణితో సహా విచ్చేశారు. వారికి ఈ ధన్యవాదాలు. సతీమణిని పిలుస్తారా? ఇస్తూ వారిని ఆహ్వానించి ఉన్నాము. వారికి సత్కారం ఇప్పుడు చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా మనమందరికీ కూడా కన్నుల పండుగ ఈ కార్యక్రమాన్ని భావన చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా వారు మనకు తర్వాత పాట కచేరీ ఒక కార్యక్రమం ఉంది. ఆ పాట కచేరీలో దంపతులకు చక్కగా విజయలక్ష్మి గారికి, గోపాల్ ప్రసాద్ గారికి, ఇప్పుడు అడవికొలను వెంకట్ గారు వారి సతీమణి. మనము గమనించినట్లయితే ఇప్పుడు రామాయణం సిడి పౌచ్ అనేటువంటిది ఆవిష్కరణ జరిగింది. అవన్నీ కూడా వారే సొంతంగా ఆలోచించి ఎక్కడెక్కడ నెల్లూరులోను బెంగళూరులోను సమాచారాన్ని సేకరించి అవన్నీ చక్కగా సిద్ధం చేశారన్నమాట. కాబట్టి వారి ప్రజ్ఞకు జోహార్లు అని తెలియజేస్తూ వారికి సత్కారం అనేటువంటిది చేసుకుంటూ ఉన్నాము. అలాగే నా బాల్యమిత్రులు మేడం అస్తాన్ రెడ్డి గారు అల్లూరు ఆస్ట్రీలో అధికారిగా పనిచేశారు. మరి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, ఎక్కడ ఏ సభ జరిగినా కూడా మాతృసేవా పురస్కారాలు అనేటువంటి వాటిని ఎన్నో చోట్ల అందజేస్తూ ఉన్నారు. అల్లూరులో అందజేస్తున్నారు, ఇక్కడ అందజేస్తున్నారు. వారి యొక్క ఆలోచన ఏమిటంటే తండ్రి చనిపోయినప్పుడు ఆ తల్లిని సరిగా పట్టించుకోకుండా ఉంటుంటారు. అలా కాకుండా ఆ తల్లిని ఎవరైతే జాగ్రత్తగా సేవిస్తూ ఉన్నారో, పూజిస్తూ ఉన్నారో, దగ్గర పెట్టుకుని ఉన్నారో అటువంటి వాళ్ళ బిడ్డలకు సత్కారం చేస్తూ ఉన్నారు. మాతృసేవ పురస్కారాలు అనేటువంటివి మహనీయమైనటువంటివి. గొప్ప కార్యక్రమాలని అవలీలగా చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ కార్యక్రమాలు అయిన తర్వాత
చివరిలో మన అడవికొల్లు వెంకట్ గారు సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాహిత్య కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు వారు ఏర్పాటు చేస్తూ ఉంటారు. చక్కగా అడవికొల్లు వెంకట్ గారు ఉపన్యాసాలు కూడా, అంటే మహాభారతము, రామాయణము ఇలాంటి వాటి అంశముల మీద శ్లోకాలు చదువుతూ ఉపన్యాసాలు కూడా చెప్పడం అనేటువంటిది నేను ఎన్నోసార్లు చూచాను. అటువంటి వారు సంగీతానికి, సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు సంగీత కార్యక్రమం కూడా, ఒక కచేరీ కూడా ఏర్పాటు చేశారు. కుమారి కర్రా నాగవైష్ణవి గారు దయచేసి వచ్చి ముందుగా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా. ఆలోచనలు, వారి యొక్క ఊహలు, వారి యొక్క వర్ణనలు చాలా గొప్పగా ఉంటాయి. అటువంటి వారిని వారు మన చక్రవర్తి గారికి శిష్యులు, సూరం శ్రీనివాసులు గారికి కూడా శిష్యులు. అటువంటి వారు ఈ సభకు రావడం, వారి ఉద్దేశ్యము రామాయణ సభ జరుగుతుంది కదా, అందరినీ కలుసుకుందాం, దర్శించుకుందాం అనేటువంటి ఆలోచనతో వారు ఇచ్చేశారు. వారు చేసేటువంటి కృషికి ఫలితంగా అన్నట్లుగా అభినందనలతో ఇప్పుడు సత్కారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అడవికొలను వెంకట గారి సతీమణి జ్యోత్స్న గారు వారికి సత్కారం చేస్తూ ఉన్నారు. కరతాళ ధ్వనులతో మనం అందరం కూడా ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం అనేటువంటిది చేస్తాం. అట్లాగే ఇప్పుడు అది పాదాభివందనం అనేటువంటిది చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడితో ఈ భాగం ముగిసింది. అలాగే ఈరోజు సభకి అధ్యక్షత వహించిన సూరం శ్రీనివాసులు గారు కానీ, కోట రాజశేఖర్ గారు కానీ, స్వామీజీ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, అందరూ చాలా దూర దేశాల నుంచి వచ్చారు. అంటే ఈ దేశంలోనే కానీ దూరం నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు, మా కుటుంబం తరఫున. జై శ్రీరామ్. అమ్మ మంగళం పాడు. గుణాభిరామః సీతాముకాంబోరుహ చల్చరీకః నిరంతరం మంగళమాతనో సురాసురసేవిత పాద పంకజ करे विराजत कमनीय पुस्तका सुरासुर सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका बिरंची पत्नी कमलासन स्थिता सरस्वती नृत्यतो वाचेमि सदा दिनकरा दिनकरा हे शुभकरा दिनकरा शुभकरा
దినకరా శుభకరా దేవా దీనాకార తిమిర సంహార దినకరా శుభకరా దేవా దీనాకార తిమిర సంహార దినకరా శుభకరా సకల భువన శుభకారణ కిరణ సకల భువన శుభకారణ కిరణ మౌనిరాజ పరిపూజిత చరణ నీరజాతముఖ శోభన కారణ దినకరా శుభకరా దేవాదీనాకార తిమిర సంహార దినకరా హే దినకరా శుభకరా పతిత పావన మంగళధాత పాప సంతాప లోకహిత పతిత పావన మంగళధాత పాప సంతాప లోకహిత బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా 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 వివిధ వేద విజ్ఞాన నిధాన వినత లోక పరిపాలక భాస్కర దినకర హే దినకర ప్రభు దినకర శుభకరా ఆ